సంవత్సరాల 4 నెలలు కంప్లీట్ అయింది ఈ ప్రోడక్ట్ తీసుకొని. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ గురించి విన్నప్పుడు మా అమ్మ హెల్త్ కోసం నేను తీసుకున్నాను అనమాట. సో తనకు ప్రాబ్లం ఏంటంటే నిద్ర సమస్య ఉండేది. సో పడుకునేది కాదనమాట. 10 సంవత్సరాలుగా సఫర్ అవుతూ ఉంటుండే ఆ ప్రాబ్లంతోన. ఎన్నో మందులు ఇప్పించాము. చాలా ఖర్చు పెట్టుకున్నాను. లక్షల్లో అనమాట ఖర్చు అంతా కూడా. అంత ఖర్చు పెట్టుకున్న తర్వాత కూడా నిద్ర ప్రాబ్లంకి మందులు వేస్తేనే పడుకునేది, లేకుంటే లేదు. సో అలాంటిది ఎప్పుడైతే నేను ఈ బెడ్ తీసుకున్నానో, ఈ ప్రోడక్ట్ గురించి విన్న తర్వాత బెడ్ మీద పడుకోవడం స్టార్ట్ అయిన తర్వాత వితిన్ 1 వీక్లోనే మనకు రిజల్ట్ కనబడడం స్టార్ట్ అయిందనమాట. మాకైతే 1 మంత్లో టోటల్ నార్మల్ అయిపోయింది. సో టోటల్గా ట్యాబ్లెట్లు అనేది లేకుండా పడుకోవడం స్టార్ట్ అయిందనమాట. సో నా ఇంట్లో ఈ రిజల్ట్ అనేది అద్భుతం. సో ఎందుకంటే నిద్ర ప్రాబ్లం వల్లనే చాలా మెంటల్గా కూడా డిస్టర్బ్ అయ్యింది అనమాట తను. సో నిద్ర లేకపోవడం వల్ల అసలు ఏం మాట్లాడుతుందో తనకు తెలియనటువంటి స్థితిలో కూడా మాట్లాడేది అనమాట. సో అలాగే జరిగేది. సో అలాంటిది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నిద్ర విషయం టోటల్గా నార్మల్ అయిపోయింది. మళ్ళీ హ్యాపీగా మాతో మళ్ళీ అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అనమాట మళ్ళీ. సో రియల్గా మా ఇంట్లో మా ఫ్యామిలీకి, సో మా అమ్మకు వచ్చిన అద్భుతమైన రిజల్ట్ అనమాట ఇది. అలాగే నా వైఫ్ విషయంలో కూడా మైగ్రేన్ హెడేక్ ఉండేది. సో ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రాబ్లం, అంటే 5-6 సంవత్సరాలుగా ఉన్న ఆ ప్రాబ్లం సో వితిన్ 1 మంత్ లోపలనే టోటల్గా నార్మల్ అయిపోయింది అనమాట. సో అందువల్లనే ఈ ప్రోడక్ట్ని అందరికీ హెల్ప్ చేయాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అనే విధంగానే ఈ ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో ఆ విధంగా తీసుకెళ్తూ ఇవాళ 17,000 మంది ఫ్యామిలీస్కి మేము హెల్ప్ చేసినట్టుగా అయిందనమాట. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి మాకు బ్లెస్సింగ్స్ అనేది వస్తున్నాయి. సో రియల్గా ఈ బ్లెస్సింగ్స్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే బయట మనం సో ఎవరికి హెల్ప్ చేయలేం మామూలుగా అయితే. కానీ ఈ ప్రోడక్ట్ని మనం షేర్ చేయడం ద్వారా మన ఫ్యామిలీలో వచ్చిన రిజల్ట్ని మనం ఇతరులకు చెప్తూ దాన్ని పంచడం ద్వారా రియల్గా మనందరికి కూడా బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట. సో రియల్లీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోడక్ట్ని నేను హెల్ప్ చేస్తున్నందుకు ప్రజలందరికీ కూడా. అలాగే మా ఇంట్లో కూడా అందరం హ్యాపీ అన్నమాట. సో ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ పరంగా ఇప్పుడు నా ఇంట్లో నా పిల్లలతో సహా అందరం వాడతాం ఇది. సో నా పిల్లలు, నేను, నా వైఫ్, మా అమ్మ, మా ఫ్యామిలీలో ఈవెన్ మా చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ప్రోడక్ట్ని వాడుతున్నారనమాట. సో రియల్లీ సో మా అందరికి కూడా ఈ ప్రోడక్ట్ మీద ఒక చాలా నమ్మకం, ధైర్యం ఉందన్నమాట. సో ఒక విధంగా ఒక సింపుల్గా సేఫ్ నా ఫ్యామిలీ అన్నటువంటి ఆలోచన ఇప్పుడు నాకుంది. హెల్త్ పరంగా చాలా సేఫ్గా ఉన్నాం ఇప్పుడు మేము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇది నా టెస్ట్ మనీ. సో ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడవచ్చు. సో బాలు సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సో ఇంత మంచి బిజినెస్ మీరు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి హెల్త్ ప్రోడక్ట్ మన కోసం గాడ్ గిఫ్ట్ గా ఇచ్చిన మిస్టర్ సార్ జోష్ సార్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక దేవుడి రూపంలో ఇంత మందిని ఇన్ని ప్రాబ్లమ్స్ సేవ్ చేస్తున్నా అంటే నిజంగా రియలీ గాడ్ సార్. నాకు కూడా ఒక ప్రాబ్లం ఉండే సార్, నేను వీడియో ఆన్ చేసుకోవచ్చు బాలు. బాలు వీడియో ఆన్ సార్. చేసుకోవచ్చు. సార్ నేను కూడా డ్రైవింగ్ చేసేవాడిని సార్. డ్రైవింగ్ చేస్తుంటే నాకు చాలా ప్రాబ్లం వస్తుంది సార్, హెడేక్ కానీ అండ్ బ్యాక్ పెయిన్ ఫుల్ వచ్చేది. ఎందుకంటే బ్యాక్ పెయిన్, కాలు గుంజడం. నేను రోజు డ్రైవింగ్ చేస్తుంటే సీట్లో కూర్చుంటుంటే 12 అవర్స్ ఎప్పుడు కూర్చొని డ్రైవింగ్ కదా, 5 నిమిషాలు కూడా ఇట్లా దిగడం ఉండకుండే. సో అలాంటిది నేను డైలీ ఇంటికి వచ్చి టాబ్లెట్ వేసుకొని బెడ్ మీద పడుకొని మా పిల్లలతో ఊక తొక్కించుకొని జెండుబామ్ అంటించుకొని చాలా విధాలు అసలు ఓసారి టైర్డ్ అయిపోయి అన్నం కూడా తినకుంటే రియల్ ప్రామిస్ చెప్తున్నా సార్, అన్నం కూడా తినకపోతుంటే. సో ప్రశాంత్ సార్ మీ నంబర్ ఉంటుండే, డైలీ నేను చూసేవాడిని మీ స్టేటస్ లో. ఏందబ్బా జస్ట్ వాటర్ తోనే ఇంత పవర్ఫుల్ ఉంది అంటే, డైలీ ఆ వాటర్ తాగితే మనలోనే ఎంత ఎనర్జీ వస్తుంది నిజంగా. సరే పోతే పోని ఒక 8,400 వస్తే మన హెల్త్ కదా అని చెప్పేసి నేను ప్రశాంత్ సార్ని పిలుచుకోండి. నాకు ఈ ప్లాన్ ఇది ఎవరు చెప్పలేదు, నా సొంతంగా నేను అనుకున్నా ఇందుట్లో ఏదో మ్యాజిక్ ఉంది, ఇందుట్లో ఏదో పవర్ ఉంది అని చెప్పేసి ప్రశాంత్ సార్కి కాల్ చేయడం జరిగింది. సో చిన్న ప్రశాంత్ సార్, పెద్ద ప్రశాంత్ సార్ ఇద్దరు మా ఇంటికి వచ్చారు, ప్లాన్ చెప్పారు. ఇమ్మీడియట్లీగా ప్రోడక్ట్ తీసేసుకున్నా సార్. నాకు కావాలి, నాకు హెల్త్ ఇంపార్టెంట్, డబ్బులు ఇంపార్టెంట్ కదా సార్. నేను డైలీ డబ్బులు సంపాదిస్తున్నా కానీ టాబ్లెట్లకు పెడుతున్నా, జెండుబామ్కి పెడుతున్నా, ఓ టైంకి వచ్చి అన్నం తినకపోతున్నా, దానివల్ల హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది సార్. జస్ట్ ఒక 25 డేస్లో నాకు వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్. ఆ రోజు నుంచి నేను నిజంగా టాబ్లెట్లు మానేసిన, ఇంకొకటి తినడం హ్యాపీగా తింటున్నా, కాలు గుంజడం లేదు. ఎంత డ్రైవింగ్ చేసి వచ్చినా కూడా మళ్ళీ నైట్ అంత డ్రైవింగ్ చేయాలని అంత ఇంట్రెస్ట్ ఉంటే, అంత ఎనర్జీ వచ్చేది. మా పిల్లలు అనేవాళ్ళు, ఏంది డాడీ ఈ మధ్యలో నువ్వు తొక్కించుకోవట్లేదు, ఏమైంది అంటే, మనం ఈ బెడ్ వాడుతున్నాం కదా, సూపర్ ఎనర్జీ సూపర్ ఉంది, మాటుమయం అయిపోయింది, ఏదో మాయ చేసినట్టు అయిపోయింది. సో మెరాకిల్ అనిపించుకోవచ్చు. నిజంగా ఇంత మంచి అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చిండు. సో
థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు అండ్ ప్రశాంత్ సార్ కి నాకు ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వన్ టాబ్లెట్ కూడా యూజ్ చేయట్లేదు. ఇంకొకటి అదే ఎనర్జీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనిపిస్తుంది. ఒకవేళ టైర్డ్ అయ్యి వచ్చినాక దీని మీద వండుకుంటే సార్ నిజంగా నాకు బ్యాక్ ఏదో నాకు ఐస్కెళ్తాం కదా ఇనుముని ఎట్లా పట్టుకుంటారు అట్లనే అనిపిస్తుంది సార్. రియల్ గా ఇది ఒక నేను ఒకసారి అనుకుంటున్నా, ఇది మనం బెడ్ మీద వండుకున్నాం కదా, నిజంగా నాకు ఏదో టచ్ అవుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ టచ్ అయింది నాకు. అప్పుడు ఆ స్పర్శ అనేది స్పష్టంగా తెలుస్తుంది సార్. నిజంగా ఎంత టైర్డ్ అయ్యి వచ్చినా దీని మీద వండుకుంటే నిజంగా రిలీఫ్. ఇంకొకటి, ఎప్పుడైనా నేను నైట్ కూడా డేలో ఏమైనా పని ఉన్న నైట్ వెళ్తూ ఉంటా ఎయిర్పోర్ట్ కి, మీకు కూడా తెలుసు. ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంటే వచ్చి నిద్ర రాలేదు అనుకో, దీని మీద పడుకుంటే ఏదో మత్తు ఇంజెక్షన్ వేసుకొని పడుకున్నట్లనే ఉంటది. వండర్ఫుల్ సార్. నిజంగా ప్రతి ఒక్కరు వాడవలసిన ప్రోడక్ట్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్ సార్. ఇంకొకటి, ఇంత మంచి ఎనర్జీగా ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ఓన్లీ ఈ బయోటోరేమే సార్. నిజంగా వండర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఏ టాబ్లెట్ వాడినా కూడా 1% అన్న సైడ్ ఎఫెక్ట్ ఉంటది. సో దాంతో పాటు ఎన్ని టాబ్లెట్లు మింగితే అన్ని కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తుంటది, సైడ్ ఎఫెక్ట్ వస్తుంటది. సో ఇది ఎక్కడ ఎలాంటి మందు కాదు, జీరో సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే లోపలికి మెడిసిన్ కాదు, పౌడర్ కాదు, నిజంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మనకు ప్లస్ పాయింట్ ఇదే, ఎందుకంటే లోపలికి తీసుకునేది కాదు కాబట్టి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు. అదే మందులు కానీ వేరే పౌడర్ తీసుకపోతే నువ్వేమన్నా డాక్టర్ వా, నువ్వేమన్నా సైడ్ ఎఫెక్ట్ రాదని నువ్వేం గ్యారంటీ చెప్తావని చాలా మంది చెప్పే వాళ్ళు ఉంటారు. మన దానికి అలాంటి 0% ఎవరు చెప్పేవాళ్ళు ఉండదు. ఎందుకంటే వాళ్ళ వాటర్, వాళ్ళ ఇంట్లో బాటిల్, జస్ట్ దీని మీద వాడుకోవడం, ఇది పెట్టుకోవడం, సింపుల్ సిటీ. నిజంగా 100% రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా రిజల్ట్ వచ్చింది. వండర్ఫుల్ అమేజింగ్ ప్రోడక్ట్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు, అండ్ ఇంత మంచి హెల్త్ గాడ్ గిఫ్ట్ గా ఇచ్చిన మిస్టర్ సార్జోస్ కి, అండ్ నాకు కూడా ఇంత మంచి బిజినెస్ పర్సన్ చేసిండు, ఇంత మంచి బిజినెస్ లకు ఆపర్చునిటీ మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన మిస్టర్ ప్రశాంత్ సార్ అండ్ చిన్న ప్రశాంత్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్. ఓకే, గ్రేట్ బాలు సార్, వండర్ఫుల్. సో చాలా మందికి హెల్ప్ చేయండి ఇలాగే. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, మన ఒక అదృష్టం అని చెప్పొచ్చు అనమాట, హెల్ప్ చేయడం అందరికి కూడా. అలాగే ఆరోగ్యం పరంగా సో ఇండియాని మనం సేఫ్ చేసే అవకాశం ఉంది. సో కనీసం మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాం అనమాట ఆరోగ్యాన్ని పంచడానికి. సో థ్యాంక్ యూ లీడర్. సో ఆల్ ది బెస్ట్. సో చాలా ఎక్కువ మందికి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చంద్రశేఖర్ రెడ్డి సార్, వెల్కమ్. యా, వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెంకటరాజు గారు. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. యాక్చువల్గా నా జర్నీ వెరీ స్మాల్ జర్నీ. రీసెంట్గా స్టార్ట్ చేశాను. నేను శ్రీనివాస్ గారి ద్వారా మన ఈ బయోటోరియం ఫ్యామిలీలో జాయిన్ అవ్వటం జరిగింది. లాస్ట్ December 23rd ఐ జాయిన్. ఆల్మోస్ట్ ఒక 8 మందికి ఇప్పటి వరకు నేను హెల్ప్ చేయగలిగా. అయితే నా ఫస్ట్ జర్నీ వచ్చేసి మన శ్రీనివాస్ గారు ఇంట్రడ్యూస్ చేయగానే మా మదర్కి ఇప్పించిన వెంటనే ఒక 1 to 2 daysలోనే నాకు ఫీడ్బ్యాక్, తను నిద్ర అనేది చాలా బాగా పడుతుందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. దాని తర్వాత మా అక్కగారికి, మా సిస్టర్, షీఈ్ ఏ టీచర్, అడ్మినిస్ట్రేస్, చాలా లాట్ ఆఫ్ స్ట్రెస్ క్యారీ చేస్తూ ఉంటుంది. ఆమెకు అదర్ ప్రాబ్లమ్స్ కూడా, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, అండ్ ఈ మధ్య కాలంలో ఒక 6 months బ్యాక్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాని ద్వారా కొంచెం బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు. దాంతో కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్ బాగా ఇది ఉంటుండే. సో వెంటనే తనకు రికమెండ్ చేయడం జరిగింది. తను కూడా తీసుకొని వితిన్ 2 daysలో అరే చాలా నిద్ర బాగా పడుతుందిరా అని చెప్పేసి రెగ్యులర్గా ఇప్పుడు తను హ్యాండ్ బెల్ట్ వాడటం, రిస్ట్ బెల్ట్ వాడటం, అట్ ద సేమ్ టైం వాటర్ బాటిల్ అది పెట్టుకొని స్కూల్కి క్యారీ చేస్తుంది. ఆల్మోస్ట్ 600 people ఉంటారు వాళ్ళ స్కూల్లో పిల్లలు, ప్లస్ ఒక 20 మంది టీచర్స్ ఉంటారు. వాళ్ళందరూ అడుగుతా ఉన్నారంట తనని, ఏంటమ్మా ఇది పెట్టారు బాగుంది అని అంటే, ఇట్లా నేను వాడుతున్నాను అంటే మీకు రిజల్ట్ మంచిగా వస్తే ఆటోమేటిక్గా మేమందరూ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఎట్ ద సేమ్ టైం రీసెంట్లీ మన భద్రాచలం వెళ్ళటం, అక్కడ కూడా మా మామగారు అంటే తనకి సింగరేణిలో పనిచేస్తూ ఉండే ఫిట్టర్గా పనిచేసే క్రమంలో తను డంపర్ నుంచి కింద పడిపోవటం, వెన్నుముక తనకు ప్రాబ్లం ఉంది సార్. విఆర్ఎస్ తీసుకున్నారు. ఆయన డిఫరెంట్ న్యూరాలజిస్టుల దగ్గర అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మోస్ట్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒక 10-15 టాబ్లెట్లు మింగుతాడు. షుగర్కి, బీపీకి, అండ్ బ్యాక్ పెయిన్కి, నిద్రలేమి,
అండ్ ఆయనకు వచ్చేసి మార్నింగ్ ఫ్రెష్ మోషన్ అవ్వదు, అంటే మలబద్ధకంతో బాధపడతా ఉన్నారు. యాక్చువల్గా నేను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు అవసరం లేదని చెప్పిన అతను నేను రిటర్న్ అవుతా ఉంటే పిలిచి మరి అరే నాకు ప్రోడక్ట్ ఇవ్వరా అని చెప్పేసి తీసుకొని వెంటనే స్పాట్లో అమౌంట్ నాకు పే చేశారు. అంటే టేకెన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై సిస్టర్. Yeah. అరే అది ఇట్లా చెప్పా నేను, ఆల్రెడీ అమ్మ వాడుతుంది, అక్క వాడుతుంది, నువ్వు తీసుకుంటే మీకు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కొంచెం నిద్రలేమితో బాధపడతా ఉన్నారు అండ్ మోకాళ్ళ నొప్పులతో బాధపడతా ఉన్నారు. ఫీడ్బ్యాక్ తీసుకుని వెంటనే ఆయన అప్పటికప్పుడు అంటే నైట్ 9 o'clock నేను బయలుదేరుతాను రిటర్న్. 7:30కి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే, ఇంట్లో కూరగాయలు పండిస్తారనమాట. సో అరే నాకు ఒక కిట్ కావాలా అని చెప్పేసి అప్పటికప్పుడు నాకు అమౌంట్ పే చేసి కిట్ తీసుకోవడం జరిగింది సార్. వాడుతూ ఉన్నారు, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి సార్. మనం బిలీవ్ చేస్తూ వాడుతూ నలుగురికి మనం ఆ బెనిఫిట్స్ అనేటివి పాస్ ఆన్ చేసుకుంటూ వెళ్ళటమే సార్. ప్రొడక్ట్స్ ఆర్ వెరీ మిరాక్యులస్. నన్ను ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చిన శ్రీనివాస్ గారికి, అలాగే మన తెలుగు రాష్ట్రాలకు ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ఎస్, గ్రేట్ సార్, వండర్ఫుల్ టెస్టిమోనీ కాబట్టి వండర్ఫుల్ టెస్టిమోనీ సార్. చాలా చాలా చిన్న టైంలోనే, తక్కువ టైంలోనే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. సో ఇంకా మీ సైడ్ నుంచి కూడా, సో ఇండియా మొత్తంలో కూడా హెల్ప్ చేయాలి అందరికి కూడా ఆరోగ్యం పరంగా. సో మీరు ఈవెన్ మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చారు, సార్. సో రియల్ గా చాలా నాలెడ్జ్ ఉంది మీకు మెడికల్ పరంగా. సో మెడిసిన్ ఫ్రీ లైఫ్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. సో బట్ ఆ మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు, బట్ మనది ఒక ఆల్టర్నేటివ్ థెరపీ అన్నమాట. వాటికి ఇంకా అద్భుతంగా సపోర్ట్ చేస్తూ తొందరగా హీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది మన ప్రొడక్ట్. సపోర్టివ్ థెరపీ. సపోర్టివ్ థెరపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ యూ. యా, జస్ట్ గోవిందరావు సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వీడియో కూడా ఆన్ చేసుకోండి, మీ టెస్ట్ మనం చెప్పండి. ఓకే ఓకే సార్. నేను మీ పేరు, మీరు ఎక్కడ నుంచి ఓకే ఎన్ని ఓకే రోజులుగా సార్. వాడుతున్నారు, మీకు వచ్చిన రిజల్ట్? ఓకే సార్, ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పర్సన్కి ఏంటంటే మెయిన్ ఆరోగ్యం ఉంటే కదా ఆదాయం ఉంటుంది, ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఉంటుంది సార్. అదేవిధంగా చూసుకుంటే నా పేరు గోవిందరావు అండి, నర్సంపేట దగ్గర 10 కిలోమీటర్ల లోపల పల్లెటూరు అండి, తలసముద్రం అండి. నాకు ఫస్ట్ పరిచయం చేసిన వెంకటరమణ, అలాగే లక్ష్మణ్ సారు కింజావన్పేట నాకు పరిచయం చేశారు. అలాగే ఈ ప్రోడక్ట్ గురించి చెప్పారు, చెప్పి దాని డెమో కూడా చూపించారు. నేనే చూశాను. చూసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పవలసి, చెప్తే దీనిలో ఆరోగ్యం ఉంది, ఆరోగ్యంతో పాటు ఇప్పుడు ఎక్కడ ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఒకటి ఉంది కదా, ఈ సమస్య తొలగించడానికి మంచి ప్రోడక్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మన మబుగం ప్రదీప్ సార్ అంటే ఇద్దరు ఉన్నారంటే నాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడు ఈ సార్ చెప్తున్న మాటలు విన్నాను. ప్రదీప్ సార్ మబుగం అంటే మీకు తెలిసి ఉంటుందో లేదో కానీ మన శ్రీకాకుళం దగ్గర మబుగం అనే ఊరు ఉంది, అక్కడ ప్రదీప్ సార్ అనేసి బాగా మోటివేషన్ చేసి బాగానే చెప్తున్నారు సార్. అదేవిధంగా చూసుకుంటే నేను కూడా ముందు మన వ్యక్తి ఎవరైనా జాయినింగ్ అయిన వ్యక్తి వాడితే రిజల్ట్ అని తెలుస్తుంది, ఇతరులకు చెప్పడానికి బాగుంటుంది రకంగా నేను తెలుసుకున్నాను. నేనైతే కిట్ తీసుకున్నాను, ఇంకా నాకు ఆర్డర్లో ఉంది. ట్రేపే లాంటివి తీసుకొని దాన్ని యూజ్ చేస్తాను. యూజ్ చేసాక మన ఆరోగ్యం ఎంతవరకు రిజల్ట్ అని వచ్చింది నేను చూసిన తర్వాత ఇతరులు చెప్తానని ఒక ఆలోచనతో నేను ఉన్నాను సార్. అదేవిధంగా నేను ఒక ఇద్దరు వ్యక్తులకే తెచ్చాను, మనం వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. వాళ్ళు రెడీ అయ్యారు, రేపే నుండి కిట్ కూడా తీసుకుంటాం అన్నారు. ఇందులో ఎంతవరకు రిజల్ట్ ఉందనేసి నేను చూశాను, నాకైతే తెలిసింది. అలాగే మనం ప్రతి ఒక్కరు ఏంటంటే రిజల్ట్ వచ్చిందే కాదు, రిజల్ట్తో పాటు సక్సెస్ అనేసి ముందుకు కూడా వెళ్ళవచ్చు, దాంతో ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను కొత్తగా పరిచయం అయ్యాను, ఇదే మొదటిసారి నేను హ్యాండ్ చేసి మాట్లాడడం. ఎన్నెన్నో చేశాను. నాకు ఎందుకంటే ప్రతి ఒక్కటే ముందు ఎవరు ఏది చెప్పినా తెలుసుకుంటాను సార్, ముందు తెలుసుకుని అయితే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. నాకు సపోర్ట్గా మన ప్రదీప్ సార్, లక్ష్మణ్ సార్, అలాగే గోపి సార్ అని ఉంటారు, నాకు ఎంతో హెల్పింగ్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను సార్. గ్రేట్ సార్, వాడండి, తొందరగా ప్రొడక్ట్ తెప్పించుకొని వాడి చాలా మందికి హెల్ప్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్, ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఓకే, ఇబ్రాహిం సార్, వెల్కమ్. వచ్చిన రిజల్ట్ ఎంతమందికి హెల్ప్ చేశారు కూడా చెప్పొచ్చు. ఇన్కమ్స్ హెల్త్
ఎంతమందికి హెల్ప్ చేశారో చెప్పొచ్చు, మీరు ఎన్ని ఫ్యామిలీస్ ని సేవ్ చేశారని కూడా చెప్పొచ్చు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ నేను కూడా ఇందాక ఒకసారి చెప్పారు బ్యాక్ పెయిన్ తో బాధపడే వాళ్ళని చెప్పేసి, యాజ్ ఇట్ ఇస్ సార్ సేమ్ ప్రాబ్లమ్ తో నేను కూడా అలాగే సఫర్ అయ్యేవాడిని సార్. ఇంటికి రావడం, వీడియో ఆన్ చేసుకోలేదా? ఆ, వీడియో ఆన్ అదే సార్ వర్క్ చేసి నేను కూడా మార్కెటింగ్ చేసేవాడిని. డైలీ 100 to 120 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ జర్నీ అనమాట. సో ఎప్పుడైతే బైక్ మీద మనం జర్నీ చేసేటప్పుడు ఎక్కువగా మనకి బ్యాక్ బోన్ పెయిన్ అదే వచ్చేది సార్. సో దానివల్ల ఏంటంటే ఇంటికి రావడం, జెండు బామ్ రాసుకోవడం, నూనె రాసుకోవడం, వేడి వేడి నీళ్ళతో స్నానం చేయడం పొద్దుగాల, సో అట్లా చేసేవాడిని అనమాట. సో అదే టైంలో నాకు మన సల్మాన్ గారు ఎవరైతే ఉన్నారో అప్లైన్ మా లీడర్ గారు, గ్రేట్ లీడర్ సార్, మ్యాగ్నెటిక్ థెరపీ, వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ థెరపీ, హౌ ఇట్ ఈస్ వర్క్ ఆన్ హ్యూమన్ బాడీ. సో అంటే అప్పుడు తెలుసు కానీ దాని గురించి అంత పెద్దగా అవేర్నెస్ లేదు. సో ఇది మళ్ళీ తెలియగానే తక్కువని అంటే ఆలోచించలేదు సార్. సో ఇంత మంచి ప్రోడక్ట్ మళ్ళీ వచ్చిందని చెప్పేసి మనకి విత్ 1 week లో నేను తీసుకొని వాడా సార్. తర్వాత నాకు ఒక 2 months లో రికవర్ అయింది. సో అట్లాగే మా ఇంట్లో వచ్చేసి మా నాన్నగారికి పెరాలసిస్ సార్, ఆయనకి 70 years అన్నమాట. సో ఆ ఏజ్ లో పెరాలసిస్ వచ్చింది. సో ఇప్పుడు దగ్గరగా 1 year అవుతుంది సార్. నార్మల్ గా ఎవరైతే నార్మల్ పర్సన్ ఎలా వాకింగ్ చేస్తారో అట్లా, అంటే ఎటువంటి ఇది లేకుండా జనరల్ గా మనం ఏంటంటే సార్ కొంచెం తప్పటడుగు లేయడం, కొంచెం చెయ్యి ఇలా ఫోల్డ్ చేయలేకపోవడం సరిగ్గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఆ ప్రాబ్లం లేకుండా ఆయనకి సో రెండుగా క్యూర్ అయింది సార్. ఇది సార్ నా టెస్ట్ మనీ. అట్లాగే మా ఇంట్లో మా వైఫ్కి కూడా కొంచెం మెడ నరాలు ఉండే సార్, నరాల నొప్పులు. సో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం, టాబ్లెట్స్ తీసుకొచ్చుకునే వాళ్ళం. ఆ టాబ్లెట్స్ మింగాలంటే కష్టంగా ఉండేది అనమాట. సో అయినా సరే అట్లాగే తగ్గేది కాదు. సో తర్వాత ఏంటంటే ఎప్పుడైతే దీన్ని వాడామో సార్ మనం మంచి రిజల్ట్ వచ్చింది. సో దీన్ని అయితే అంటే నెగ్లెక్ట్ చేయకూడదు సార్, వాడండి, ప్రతి ఒక్కరు వాడండి. కొంతమందికి ఏంటంటే రిజల్ట్స్ రావట్లేదు అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నారు సార్. అలా వాడండి 3 to 6 months సార్, డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది సార్, 100 to 200%. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ వండర్ఫుల్ సార్, రియల్లీ మిరాకిల్ సార్ ప్రోడక్ట్ వచ్చేసి. ఎందుకంటే పెరాలిసిస్ వాళ్ళ విషయంలో సో రియల్గా అసలు ఇప్పటికి ఇంతకు పెరాలిసిస్ వచ్చిందా వీళ్ళకి అన్నటువంటి రిజల్ట్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకు జీవితాంతం ఒక అవిటితనంగా ఉండిపోతుంటుంది అనమాట. నార్మల్గా మనం బయట చూస్తుంటాం, కాళ్ళు లేపి సరిగా పెట్టలేరు, ఇట్లా ఈడుస్తూ ఉంటారు, చెయ్యి కూడా ఎప్పుడు ఇలాగ పడిపోయి ఉంటుంది అనమాట కిందికి. సో కానీ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత టోటల్ నార్మల్ మూమెంట్స్ అయిపోతున్నాయి. చాలా మందికి అట్లా జరిగింది. సో రియల్లీ వీళ్ళకి వచ్చిందా అన్నటువంటి డౌట్ కూడా క్రియేట్ అయ్యేటువంటి రిజల్ట్స్ మనం చూపిస్తున్నాం. సో రియల్లీ మెరాకిల్ ప్రొడక్ట్, వండర్ఫుల్ సార్. సో ఇంకా చాలా మందికి హెల్ప్ చేయండి. సో ప్రతి ఫ్యామిలీలో ఆనందం మనం ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. అలాగే మహేశ్వరి మేడం, వెల్కమ్. సో మిగతా వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఎందుకంటే మనకు టైం ఉంది ఇంకా. సో హ్యాండ్ రైజ్ చేస్తేనే మనం మాట్లాడించడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు లీడర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు, వాడిన వాళ్ళు, సో ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగర్ జోషి గారికి నేను ఈ జన్మంతా రుణపడి ఉంటాను సార్. తర్వాత మీకు మీ గైడెన్స్ లో పనిచేస్తున్నాం, అది మా అదృష్టం సార్ నిజంగా కూడా. తర్వాత సంతోష్ గురుజీ, సుధీర్ సార్, వీరంతా వల్ల నేను నా లైఫ్ అంతా ఈ రోజు నవ్వుతున్నానంటే ఈ బయోటోరియం నాకు ఇచ్చినటువంటి వరం అనుకుంటాను గురుజీ. అది ఎందుకోసం అని అంటే ఇంత ఎక్సైటింగ్ గా నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే సార్, మా వారికి ఫస్ట్ టైం 2002లో స్ట్రోక్ వచ్చింది సార్. ఫస్ట్ టైం ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు నాకు దగ్గర ₹1,00,000 ఖర్చు అయినాయి సార్. ఫిజియోథెరపీలు 3 సార్లు, మసాజ్లు అని అవని ఇవని అన్ని మెడిసిన్ ట్రీట్మెంట్ అంతా, అంటే మన అలోపతి మెడిసిన్ కాకుండానే వాడాం మేము. అలా ₹1,00,000 ఒక 15 రోజులు అలా టైం పట్టింది సార్. లైట్ గా వచ్చింది అప్పుడు స్ట్రోక్, రికవర్ అయ్యారు. అప్పుడే డాక్టర్ గారు చెప్పారు, మేడం నెగ్లెక్ట్ చేయొద్దు, ఇది సైన్ మీకు పెరాలసిస్ రావడానికి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కానీ మా వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు, కాబట్టి వాళ్ళకి వర్క్ లోడ్ చాలా ఉంటది, స్ట్రెస్ చాలా ఉంటది. వీళ్ళకి స్ట్రెస్ ఉండకూడదు, కానీ తప్పదు ఉద్యోగరీత్యా. అయినా కూడా చేశారు. అలా డాక్టర్ గారు చెప్పినట్టే కరెక్ట్ గా 1 year కి
మార్చి 20న వచ్చిందంటే ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్ మళ్ళీ అదే మార్చి 28న వచ్చేసింది సార్ రెండోసారి. ఈ రెండోసారి ఎలా వచ్చిందంటే మొత్తం బెల్స్ పాలసీ అన్నమాట. మూతి వంకర పోయింది, ఒక కన్నులా మూసుకుపోయింది, ఎడమ చెయ్యి, నోరు లేదు, నాలుగింత లావ్ అయిపోయింది సెకండ్ టైం. ఇది దాదాపు 48 అవర్స్ దాకా మనిషిలో చలనం లేదు సార్. చలనం లేకుండా సరే మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేయడం, అప్పుడు వాళ్ళు బూస్టర్ డోస్ ఏదో ఇస్తారు. ఆ బూస్టర్ డోస్ తీసుకోవడం, దాని తర్వాత దాదాపుగా 5-6 లక్షలు ఖర్చు అయింది సార్ రెండోసారి. 5-6 లక్షలు ఖర్చు అయింది. ఓకే, నార్మల్ వచ్చారు, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తప్పదు అనే సర్వీస్ లో మళ్ళీ చెయ్యాలి, లేకపోతే చాలా లాస్ ఉంటది ఫైనాన్షియల్ గా. అందుకోసమని మళ్ళీ ఒక 6 నెలలు టైం తీసుకొని మళ్ళీ ఆయన జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మార్చ్, ఏప్రిల్, ఒక 1.5 ఇయర్ దాకా ఓకే సార్. చాలా ప్రికాషనరీగా ఆయన హెల్త్, ఫుడ్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం. అప్పటికి కొంచెం లైట్ గా వీక్ ఉండేది, అయినా కానీ ఓకే. ఈసారి ఏం జరిగిందంటే మొన్న సీఎం ఎలక్షన్స్ జరిగినాయి కదా సార్, లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్స్. ఆ టైంలో ఈయన కలెక్టర్ ఆఫీస్ లోనే చేసేవారు. అక్కడ నుంచి వేరే పరకాలని వేరే రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఈయన చెప్పారు, నాకు చేత కదా సార్, నాకు ఇలా 2 times స్ట్రోక్ వచ్చింది, నాకు ఇబ్బంది అనేసి అప్పటికే మేము వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్నాం. ఈయన 55 years ఓల్డ్ సార్ ఆయన. అయినా కానీ వాళ్ళు ఏంటంటే తప్పదు సార్, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ కదా, తప్పదు మీరు వెళ్లాల్సిందే అని అన్నారు. ఆయన భయానిక మరి ఏమైందో సార్, వెళ్ళిన వారం రోజులు కూడా కాలేదు ఆయనకి బస్ లోనే స్ట్రోక్ వచ్చింది. ఆయన కంప్లీట్ కదలలేని పరిస్థితి, ఇంటికి తీసుకొచ్చారు, పడుకున్నాను. నేనేమనుకోండి, అంతకుముందేమో ఇట్లా ఫిట్స్ లాగా చేయిలా తిరిగిపోయి నోరు వంకరపోయి నా ముందే జరిగింది కాబట్టి నేను చూసాను. ఈసారి ఏం జరిగింది బస్సులో నాకు ఏం తెలియదు. వచ్చారు, ఇంకా అంతే, చలనమే లేదు మనిషిలో. ఇంకా ఆ మినిట్ నేను అసలు భరించలేను సార్, అలాంటి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్. అలా ఆయన చలనం లేకుండా చూసిన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సార్, నాకు పెళ్లి కావాల్సిన పాప ఉంది. అలాంటి మూమెంట్ నుంచి వెంటనే మళ్ళీ డాక్టర్ గారికి చూపించడం, టాబ్లెట్స్ ఇప్పించడం, ఇంజెక్షన్స్ వేయించడం అవన్నీ వేస్తున్నాం మేము. సంతోష్ గారికి తెలుసు, ఫస్ట్ టైం స్ట్రోక్, సెకండ్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు సంతోష్ గారికి తెలుసు. అంతలోకి ఒక 1 week గ్యాప్ లోనే సంతోష్ సార్ ఏందో నేను పిలిచినట్టుగానే నాకు ఫోన్ చేశారు, మేడం ఎలా ఉన్నారు ఏంటని. అప్పటికే సార్కి మ్యాగ్నెటిక్ బెడ్ గురించి తెలిసేమో. అంటే సార్ నేను మాట్లాడే పరిస్థితిలో లేను సార్, ఇట్లా ఉన్నారు అనేసి అన్నాను. రాజిరెడ్డి కూడా అక్కయ్య అక్కయ్య అని పిలుస్తుంటారు. రాజిరెడ్డి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు, మన కెంగిన్ వాటర్ అని అదని ఇదని తెచ్చి పెడుతున్నారు. తర్వాత సంతోష్ సారు, ఇది నేను సుధీర్ సార్ అని ఒక ఆయన ఉన్నారు మేడం, మాట్లాడండి అంటే మాట్లాడాను. సుధీర్ సార్ ఉండి, మేడం నేను ఫిజియోథెరపిస్ట్, ఇట్లా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తాను, ఇట్లా ఉంటది, ఎట్టి పరిస్థితుల్లో రికవర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం, సార్ కూడా రికవర్ అవుతారు, ప్రయత్నం చేయండి అన్న. సారీ సార్, నాకు ఆ క్షణం గుర్తొచ్చింది, ఏడుపు ఆగట్లేదు. మేడం, కంట్రోల్ మేడం, అంత మంచి జరుగుతుంది సార్. నాకు ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేశారు సంతోష్ సార్. సంతోష్ సార్, మన సుధీర్ సార్, మాది పార్లర్ బిజినెస్ సార్, పార్లర్కి వచ్చారు సార్. ఓకే నమస్తే సార్ అని రిసీవ్ చేసుకున్నాం సార్. మరి సార్ని చూస్తారా అని అంటే, పొజిషన్ ఎలా ఉందో చెప్పండి మేడం అని అంటే చెప్పాం సార్. సార్ వేళ్ళు కూడా ఇలా కదిపే పరిస్థితిలో లేరు ఓన్ గా. అప్పటికి 1 month అలా అయ్యింది సార్. ఆ 1.5 month అయ్యింది. డిసెంబర్ లో వచ్చారు సార్ మా దగ్గరికి. వేళ్ళు కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నారు సార్. మేము ఇన్ని ట్రీట్మెంట్స్ చేసాం, ఇంత ఖర్చు పెట్టాం, ఇంత ఇది చేసాం, ఏంటి సార్ ఉట్టి బెడ్ తోని అయిపోతుంది అంటున్నారు అని అంటే, అవుతుంది మేడం, దాని యొక్క సీక్రెట్ ఇది, సైంటిఫిక్ రీజన్ ఇది. కాబట్టి కంపల్సరీ సార్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పెరిగి సార్ స్ట్రెంగ్త్ వస్తుంది, లేచి కూర్చుంటారు అని. అప్పటి వరకు మా ఆయన నవ్వడం కూడా నవ్వలేదు సార్, అసలు నవ్వు అనేది లేదు. ఆయన ముఖంలో నవ్వు లేదు, నా మొహంలో కూడా నవ్వలేదు. పాప ఉంది, పెళ్లి కావాల్సిన పాప, ఏ క్షణం ఏమవుతుందో అని అసలు నిద్ర కూడా పోయేదాన్ని కాదు నేను, అంత భయం వేసేది సార్. అలాంటి మూమెంట్ లో సార్ దగ్గర నుంచి అది సరే సార్, నేను ఇంకెప్పుడు ఏం ఆలోచించే పరిస్థితిలో లేను, నాకు బెడ్ అవి పంపించేయండి సార్ అని చెప్పేసి అన్నాము. సార్ వెళ్ళి ఇమీడియట్ గా నాకు ఒక 1 week 10 days లోనే బెడ్ సప్లై చేశారు. ఇంకా దేవుడిని మొక్కుకొని, అమ్మ నువ్వే ఉన్నావు నా కుటుంబాన్ని రక్షించాలని చెప్పేసి మొక్కి ఆ బెడ్ అవన్నీ వేసేసాం. వేసిన తర్వాత మా సార్కి ఎందుకు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేస్తాం. కంట్రోల్ మేడం.
ఆయనకు అసలు రికవర్ అవుతారన్న కాన్ఫిడెన్స్ కూడా లేదు సార్. అప్పుడు వేస్ట్ అంటారేంటి, ఎన్నో ఖర్చులు పెట్టాం మనం, వేస్ట్ అంటారేంటి, వాడండి అని చెప్పేసి ఆ బెడ్ మీద వేస్తే అసలు ఆయన మంచం మీద కూర్చునే పరిస్థితిలో కూడా లేరు సార్. కూర్చొని కూడా కూర్చోలేదు ఆయన. ఆ బెడ్ మీద అటు ఇటు తిప్పుతూ స్నానం కూడా చేయించేది కాదు, వేడి నీళ్ళతో బాడీ అంతా తూడ్చే వాళ్ళం. అలా చేసిన బెడ్ రిటర్న్ అయినటువంటి మనిషి మూడో రోజున అదే రోజు బెడ్ వేసిన తర్వాత ఆయన అసలు నిద్రపోని కూడా నిద్రపోయే వాళ్ళు కాదు. ఆ బెడ్ వేసిన రోజు ఆయన నిద్రపోయారు ప్రశాంతంగా. నేను 24 గంటలు ఆయన్ని గమనిస్తూనే ఉండేదాన్ని, ఏ క్షణాన్ని ఏమవుతుందో అని. అలాంటిది ఆయన పడుకున్నారు సార్. నేను చూస్తూనే ఉన్నా ఏ క్షణాలు ఏమవుతుందో అనేసి. ఏం లేదు, ప్రశాంతంగా పడుకున్నారు. మార్నింగ్ ఆయన ఫేస్ చూసేసరికి ఫ్రెష్ గా అనిపించింది. ఓకే, టీ అది తాగారు. ఓకే అనుకున్నా, అమ్మాయి అనుకున్నా. రెండో రోజు సేమ్, చక్కగా పగలు కూడా పడుకున్నారు, నైట్ కూడా పడుకున్నారు. మూడో రోజు మాట్లాడారు సార్. ఇదేదో పని చేస్తున్నట్టుంది అని అంటే నేను కూడా నమ్మలేదు. ఏం పని చేస్తుంది, ఏం లేదు, వైబ్రేషన్ కాదు, హీట్ కాదు, ఏది కాదు. సర్లే అనుకున్నాం సార్. మూడో రోజున ఆయన కాలు కదిపారు, కుడి కాలు ఆయనకి ఎఫెక్ట్ అయింది. మూడో రోజు కాలు కదిపారు. ఓకే, కదులుతుంది. ఇక్కడ మోకాలు చిప్ప ఏమైనా ఇట్లా ఇట్లా అనగలరా అంటే అన్నారు. తర్వాత హ్యాండ్ ఇలా పైకి ఏమైనా అనగలరా అంటే మెల్లిగా అన్నారు. అది వీడియో, ఫస్ట్ వీడియో నేను సంతోష్ సార్ పంపించాను సార్. అది మా దగ్గర ఏదో ఫోన్ ప్రాబ్లం వల్ల డిలీట్ అయింది. అట్లా డైలీ పంపించేదాన్ని ఇంకా సంతోష్ సార్కి, సార్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేసి. జస్ట్ 1 వీక్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఇంప్రూవ్మెంట్ కరెక్ట్ గా 15 రోజులు సార్. 15వ రోజు నాకు అది స్టిక్ తీసుకొని రా, నేను నిలబడతా అన్నారు. నిలబడ్డారు, ఆల్రెడీ నిలబడ్డా, నేను నడుస్తా అన్నారు. ఏం మాట్లాడుతున్నారు, పడిపోతారేమో అని మాకు భయం. చాలా హైట్ ఉంటారు సార్, హైట్ ఉంటారు, వెయిట్ ఉంటారు. పడిపోతే ఇంకా ఏ బోన్స్ ఇరిగితే ఇంకా చాలా ఇబ్బంది అవుతుందని భయం నాకు. అయినా కానీ నేను ఎక్కడ ఆయన ముందు అట్లా, ఆయన ముందు అల్లేవు, సరే నిలబడదాం అనేసి హ్యాండ్ స్టిక్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చాం. మీరు నంబర్ సార్, కరెక్ట్ 28th రోజున నేను వీడియో తీశాను. ఆయన లేచి ఆ స్టిక్ పక్కన పడేసి నడిచారు, మామూలుగా మాట్లాడుతున్నారు. ఈ 3rd టైం స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకి మెమరీ కూడా లాస్ అయింది సార్. ఆయనకి అన్ని పలానా వస్తువును టీ అని చెప్పడం, గ్లాస్ అని చెప్పడం కూడా ఆయన మర్చిపోయారు. అలాంటి మనిషి మెల్లిమెల్లిగా ఆయన మాలో పడ్డారనమాట. మామూలుగా మాట్లాడుతున్నారు అన్ని. నేను ఇంకా ఫస్ట్ అందరికి, మీ అందరికి, అమ్మ వెంకట్రావు సార్, సుధీర్ సార్, సంతోష్ సార్, సాగర్ చూసి సార్, ఈ బయట గ్రేట్ అనేసి మొక్కుకున్నాను సార్. మీకు అది రీచ్ అయ్యే ఉంటది. ఆ బ్లెస్సింగ్ తోనే ఇప్పుడు మీకు ఇంత రిజల్ట్ వస్తుంది కూడా సార్. ఎందుకంటే ఇంత మంది ఆడవాళ్ళం కుటుంబాలు ఏడుస్తున్నాం సార్. ఏడుస్తున్న వాళ్ళకు మీరు నవ్వుని గిఫ్ట్ ఇచ్చారు. నా కూతురు ఉంది, మాకు జీవితాన్ని ఇచ్చారు గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా జరిగింది. ఈ రోజు ఫ్రెష్ వీడియో మీకు నేను పెట్టాను సార్. నాకు ఇది షేర్ చేయరాలేదు, నాకు ఫ్రెష్ వీడియో మీకు పెట్టాను. ఆయన ఏం చేస్తున్నారంటే కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నారు సార్. అంత గ్రేట్, అంత గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నా జన్మంతా నేను, మా పాప, మా వారు అందరం రుణపడి ఉంటాం. అందుకోసం ఇమీడియట్ గా నేను స్టాక్ పాయింట్ ప్లాన్ చేస్తున్నాను సార్. ఎందుకంటే చాలా మందికి మేము చెప్తున్నాం, అమ్మా ఎక్కడి నుంచి వస్తుంది అది, ఎక్కడ మరి ఎక్కడుందా షాప్ అని అడిగారు. ఇది ముంబై నుంచి వస్తాయి సార్ అని అంటే, అబ్బా ముంబైయా, సర్లేండి ఆలోచిద్దామన్నారు. అమ్మో అట్లా కాదు, కిట్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటాయి, వీళ్ళకి ఇమీడియట్ గా ఇచ్చేయచ్చు అన్న ఉద్దేశంతో నిన్న చిన్న మినీ పికప్ పాయింట్ అనే పాప పేరున రిజిస్టర్ చేస్తాం సార్. మా పాప కూడా మంచి భవిష్యత్తు ఉంటది అన్న ఆలోచన, ఉంటది అన్న నమ్మకం. పాపకి ఇప్పుడు జస్ట్ 19 ఇయర్సే, కానీ ఇంకా ఆమె ఈ ఏజ్ లో అందులో మీ కంపెనీలో మీ కింద ఆమె జాయిన్ అయింది. మీ అందరి బ్లెస్సింగ్స్, కంపెనీ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి దమ్ము, మీ ఇన్కమ్, ఇవన్నీ. మా పాపకు Group 1 జాబ్ వచ్చిన నేను అంత సంతోషించేదాన్ని కాదు, కానీ మన కంపెనీ డెవలప్మెంట్ అనేది నేను చూశాను. మన కంపెనీ ఎలాంటి ఐటమ్స్ ప్రమోట్ చేస్తున్నారనే నేను చూశాను. మా పాపకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఈ రోజు ఈ బయట దయ వల్ల అని చాలా సంతోషపడుతున్నాను సార్. మీ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ మేడం. ఇప్పుడు కూరగాయలకి అది వెళ్ళి బయట హ్యాపీగా తిరుగుతున్నారా మేడం? వెళ్ళారు సార్, ఉన్నారా ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఉన్నారా, మాట్లాడిపిస్తారా? ఫ్రెష్ వీడియోనే మీకు పెట్టేసాను. బయటకు వెళ్తుంటే వీడియో తీసి మీకు పెట్టా, నాకు షేర్ చేయడం రాలేదు. ఆ వీడియో నెక్స్ట్ నేను తనతో మాట్లాడిస్తాను సార్. అంటే సండే కదా సార్, సండే ఆయన ఎంతైనా బయటకు వెళ్ళి ఏవో టీ తీసుకొచ్చుకోవడానికి అలవాటు. ఇంట్లో ఎవరినైనా సార్, మగ పిల్లలు ఆయనే కదా, ఆయనే వెళ్తారు తీసుకొచ్చుకుంటారు. నాకు షేర్ చేశారా ఇప్పుడు మీరు వీడియో మీ వాట్సాప్ లో ఇప్పుడే షేర్ చేశాను సార్. ఓకే, ఇప్పుడే నేను చూపిస్తాను, ఆన్ చేస్తాను. అంటే ఏదో ఇస్తున్నారు, వేరే టెస్ట్ మనీ ఇస్తున్నారు, అదే టెస్ట్ మనీ ఆన్ లో పెట్టి ఈయన వీడియో తీసి పెట్టాను నేను మీకు. అవునా, ఒక్క నిమిషం.
ఈ నంబరేనా 46 లాస్ట్ లో? సార్ వచ్చింది వీడియో మీకు. యా సరే కదా. అవును సార్. ఆయనకి సపోర్ట్ కోసమే ఆ బెల్ట్ పెట్టాము. యాక్చువల్లీ హ్యాండ్ కూడా మూవ్ చేయగలుగుతున్నారు. ఓకే గ్రేట్ మేడం. సో వండర్ఫుల్. సార్ అసలే మంచిగా కదలలేని నడుస్తుంది. మనిషి, ఫింగర్ కూడా కదలేని మనిషి లేచి నిలబడి బయటికి వెళ్తున్నారు. అన్ని కూడా ఆయన జ్ఞాపకం వచ్చాయి. ఆయన అడుగుతున్నాడు డ్రైవర్, సార్ చేతికి ఏంటి అని. అది హెల్త్ బెల్ట్. హెల్త్ బెల్ట్ అని చెప్తున్నారు గురుజీ. సార్ తను అట్లా ఆయన స్టేటస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఆయన స్టేటస్ లో కూడా మన ఈ బయోటోరియం అన్ని పెడుతున్నారు. అందరికి బాగా అవుతుంది యూజ్ చేయండి, లేచి కూర్చున్నాను అనేసి. థ్యాంక్ యూ సో గ్రేట్ మచ్ సార్. మేడం. సో థ్యాంక్ యూ. ఇంకా మంచిగా అవుతుంది సార్, ఇంకా హ్యాపీగా తిరుగుతారు. ఆ చెయ్యి కూడా నార్మల్ అయిపోతుంది. సో రాబోయే టైంలో ఆ కట్టె లేకుండా కూడా తిరుగుతారు, స్టిక్ లేకుండా కూడా. నడవగలుగుతున్నారు సార్. నేనే సపోర్ట్ కోసం స్టిక్ ఇస్తున్నాను. వాస్తవంగా స్టిక్ లేకపోయి నడుస్తున్నారు, కానీ నా భయానికే స్టిక్ ఇస్తున్నాను. సూపర్ సూపర్, చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. ఇలాగే ఉండండి, ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో సార్. చాలా మంది ఫ్యామిలీస్ కి ఇట్లనే హెల్ప్ చేయండి. అందరినీ హ్యాపీ ఫ్యామిలీస్ చేద్దాం మనందరం. గ్రేట్ మేడం, హ్యాపీగా చూస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. అలాగే పృథ్వీ నాయక్ సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? ఫస్ట్ సార్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు పృథ్వీ నాయక్. నేను హెల్త్ అండ్ వెల్త్ అని చెప్పేసి నేను అందరికీ హెల్త్ పరంగా చాలా తక్కువ కాస్ట్ లో ఏదైనా హాస్పిటలైజేషన్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి నేను కృషి చేస్తూ ఉంటాను. నాది ఒక డయాగ్నోసిస్ సెంటర్ ఉంది. ఇంతకుముందు నేను మెడికల్ ఫీల్డ్ అని ఉన్నాను, డాక్టర్ల దగ్గర కూడా ఉన్నాను. బెటా నా ప్రాబ్లం ఏంటంటే సార్, ఆగస్ట్ 15th కి నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత మొత్తం జాయింట్స్ పెయిన్స్, విపరీతమైన జాయింట్స్ పెయిన్స్, ఈ కీళ్ళ నొప్పులు వచ్చాయి సార్. మోకాళ్ళ నొప్పులు, తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది, మార్నింగ్ లేవగానే విపరీతమైన నొప్పులతో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను సార్. నా ఓన్ ట్రీట్మెంట్ చేస్తున్నాను, నా ఓన్ గా నేను యాంటీబయాటిక్ వేసుకున్నాను, నా ఓన్ గా నేను ఇంజెక్షన్స్ ఇచ్చుకున్నాను కూడా. అవి 1 or 2 days కి రిలీఫ్ ఉండేది, మళ్ళీ యాజ్ యూజువల్ గా అయిపోయేది. సో చాలా సఫర్ అయిపోయి నేను బాధపడుతున్నాను సార్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సార్ మనకు లక్ష్మణ్ సార్ అని చెప్పేసి మా సార్ ఇక్కడ ఇలా ప్రొడక్ట్ ఉంటుంది సార్, బాగుంటది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, మీకు పెయిన్స్ రిలీఫ్ అవుతుంది, అది ఇది అని చెప్పారు. సో నేను ఇంత మెడిసిన్స్ వాడుతున్నాను, యాంటీబయాటిక్ వాడుతున్నాను, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను, నాకు నేనుగా ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా దీంతో ఏమవుతుంది అన్నట్టుగా కొంచెం నెగ్లెక్ట్ చేశాను. సో ఇక 2025 వచ్చింది. 2025 రాగానే ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలా ఉంటది. అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంటే తెలుసు, బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం మీ వాయిస్ బ్రేక్ ట్రై అవుతుంది. చేద్దాం అన్నట్టుగా జనవరిలో జనవరిలో స్టార్ట్ చేశాను సార్ ఈ ప్రొడక్ట్ ని. సో స్టార్ట్ చేసిన విత్ ఇన్ 20 days లోనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. అది ఫస్ట్ డేలైనా నాకు చాలా మటుకి పెయిన్ రిలీఫ్ అనిపించింది. చాలా ఏమన్నారంటే ఇది పెయిన్స్ వస్తుంది, తగ్గుతుందిలే తీసుకున్న వాళ్ళకి చాలా మందికి వస్తుంది, మళ్ళీ వచ్చి ఒక 3 months తర్వాత వచ్చి తగ్గిపోతుంది, అది అని చెప్పి చెప్పారు. సరే పెయిన్ రిలీఫ్ అవ్వలేదు, ప్లస్ విపరీతమైన ఇబ్బంది అయ్యేది. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను లక్ష్మణ్ సార్ ఒకసారి కిట్ ఇస్తే ట్రై చేశాను. చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చింది సార్. ఇప్పటికీ పెయిన్ రిలీఫ్ అయిపోయింది. ఏదైనా వస్తువు ఇలా పట్టుకోవాలి, ఏదైనా గ్లాస్ పట్టుకోవాలి అంటే ఇబ్బంది అయ్యేది. సో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే మా బాబుకి మొబైల్ ఫోన్ చూడడం వల్ల మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తూ ఉంటాడు. మనం ఏదైనా వద్దనుకున్నా మొబైల్ వాడుతూ ఉంటాడు, తర్వాత ఫోన్ చూస్తూ ఉంటాడు, టీవీ చూస్తూ ఉంటాడు. చూడడం వల్ల వాడి ఐ అనేది ఎఫెక్ట్ అయింది. సో మాట సైడ్ అంటే
ఇట్లా వన్ సైడ్ ఇట్లా చూడడము అంటే ఎలాగ వస్తుందో మరి ఏమో ఇమేజ్ అనేది తెలియదు. అప్పుడు చేయను విజన్ టెస్ట్ చేశాను, ఎక్కడ రిజల్ట్ రాలేదు. సో ఏం ప్రాబ్లం లేదు సార్, ఏం ప్రాబ్లం సార్ అని అంటున్నారు. నేనేం చేశానంటే ఈ వృష్టి బ్యాండ్ ఉంది కదా సార్, ఇది మన హ్యాండ్ పెడుతున్నాం కదా, నేనేం చేశానంటే బాబుకి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఇది తీసి ఇలా ఇక్కడ ఒక 20 minutes పెట్టాను సార్ నైట్ పూట. ఇలా నైట్ పూట ఒక 20 పెట్టంగానే ఏం కాదు బేటా మార్నింగ్ కల్లా తగ్గిపోతుంది అంటే ఆ బాబు ఏంటంటే ఇట్లా ఇట్లా చూసేటప్పుడు ఈ నరాలన్నీ గుంజేయి, డాడీ నొప్పి వస్తుంది అని చెప్పేసి చెప్పేటోడు. అరే ఫోన్ చూడొద్దురా, ఎందుకు చూస్తావు అని చెప్పి చెప్పినా మళ్ళీ ఫోన్ ఉంటేనే వినేటట్టు అలా అడిక్ట్ అయిపోయాడు. సో అప్పటికి అతనికి పెయిన్ అనేది ఎప్పుడైతే అనిపించిందో అప్పటి నుంచి కొంచెం ఫోన్ చూడడం తగ్గించాడు. సో నేనేం చేశానంటే సార్ ఈ బయోటోరియం మన రిస్ట్ బ్యాండ్ ఉంది కదా, ఒక 20 minutes ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టేసాను. నైట్ పూట పడుకున్నాడు పెడితే బాగుంటుందో అని నేనే డౌట్ తో మళ్ళీ తీసేసాను. ఆ తర్వాత మార్నింగ్ చూసేసరికి ఆ ప్రాబ్లం అనేది హీల్ అయిపోయింది సార్. అది అంటే నేను ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా మంచిగా జరిగి ఆక్సిజన్ లెవెల్స్ కూడా మంచి ఐకి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ వెయిన్స్ అనేది మంచిగా సర్క్యులేషన్ అయ్యి హెల్దీగా అయ్యి తర్వాత దానికి ఒక ఎనర్జీ లెవెల్స్ స్టార్ట్ అయింది అన్నట్టు నాకు అనిపించింది సార్. సార్ వినిపిస్తుందా సార్ నేను మాట్లాడేది? హలో ఎస్ సార్ ఉంది కానీ బట్ కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది, స్ట్రక్ అవుతా ఉంది. బట్ ఓకే క్లియర్. అంటే కొంచెం స్ట్రక్ అవుతుంది, సిగ్నల్ ప్రాబ్లం అంటే ఆగస్టు 15 నేను సఫర్ అయ్యింది. అంటే ఆగస్టు 15 నుంచి సఫర్ అయ్యాను సార్ నేను ప్రాబ్లమ్ తో. ఆగస్టు 15 నుంచి సఫర్ అయిన ప్రాబ్లమ్ జనవరి 26 కి రిలీఫ్ అయింది సార్ నాకు. వండర్ఫుల్ సార్. ఇంకోటి ఏంటంటే మా బాబు రిజల్ట్స్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఆ బాబుకున్న ఆ ప్రాబ్లమ్ ని చూసి అతను బాధపడేది, ఏడ్చేది. డాడీ ఈ పెయిన్ వస్తుంది డాడీ అంటే విజన్ అనేది ఇట్లా చూడడము ఫ్రీక్వెంట్ గా అయిపోయింది. తనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా అసలు ఎలా చేస్తారంటే ఇట్లా అసలు అది మనం చెప్పడానికి కూడా లేకుండా ఆటోమేటిక్ గా వచ్చేసేది. బాబుకి ఇంత చిన్న ఏజ్ లో కాబట్టి మళ్ళీ రేపు ఫ్యూచర్ లో మేజర్ ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి బాధపడ్డాను, ఏడ్చేసాను నేను కూడా. సో ఎలా ఇది సొల్యూషన్ ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటే నాకు ఇది ఒకటి ఐడియా వచ్చింది. సో ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని బాగా జరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది, బాడీ సెల్స్ అనేవి బాడీలో ఉన్న కణాలని రిపేర్ చేస్తుంది. సో ఈ కంటిలో ఉన్న సంథింగ్ డిఫరెంట్, ఏదో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడమో లేకపోతే న్యూట్రిషన్స్ తగ్గిపోవడమో లేదా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడమో సంథింగ్ ఏదో జరుగుతుంది కాబట్టి ఈయన సఫర్ అవుతున్నాడు. సో ఇంత చిన్న ఏజ్ లో ఈ ప్రాబ్లం ఇది కంటిన్యూ అయితే చాలా కాంప్లికేట్ అవుతుంది అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కంటి మీద పెట్టేశాను. మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే మళ్ళీ ఎక్కువసేపు పెడితే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఇంకొక భయం. సో హాఫ్ అన్ అవర్ పెట్టాను సార్, ఆ నైట్ పడుకున్నాడు, మంచిగా హీల్ అయిపోయింది. మార్నింగ్ లేసేసరికి అసలు ఆ ప్రాబ్లం అనేది ఏదో మ్యాజిక్ లాగా లాగేసి పోయినట్టు పోయింది. సూపర్, అది మెరాకిల్ అనుకోవాలి. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, ఏదో నేను కల్పించి చెప్తున్నాను కాదు, ఇది రియల్. చాలా చాలా గుణం చూశాను సార్ నేను. అది పిల్లల మీద ఎవరు అబద్ధం చెప్పారు సార్? అదే సార్, అబద్ధం చెప్పారా? కాకపోతే చిన్న బాబు సార్, 5 years. ఈ ఏజ్ లో తనకి ఆ విజన్ ప్రాబ్లం ఉండి ఇన్ కేస్ ఇంకా అది ఎక్కువగా డ్యామేజ్ అయ్యి ప్రాబ్లం అయి ఉంటే, కాంప్లికేట్ అయి ఉంటే ఫ్యామిలీ మొత్తం మేము చాలా సఫర్ అయ్యేవాళ్ళము. అట్లా నాకు బెస్ట్ రిజల్ట్ అనిపించింది. మరి అలా పెట్టాలో పెట్టకూడదు అనేది కూడా తెలియదు నాకు. పెట్టవచ్చు సార్. సో ఓన్లీ వన్ కాన్సెప్ట్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ వెళ్తుంది, సెల్ రిపేర్ అవుతుంది, ఈవెన్ క్యాన్సర్ సెల్స్ కూడా రిపేర్ అవుతుంది అనేది వర్డ్ విన్నాను నేను. సో ఇది కూడా నేను ఒకసారి ట్రై చేద్దాము, హీల్ అవుతుందేమో. హీల్ అయితే వెల్ అండ్ గుడ్, వస్తే ఆరోగ్యం కదా. ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అయితే 0% సైడ్ ఎఫెక్ట్స్. మ్యాగ్నెటిక్ అనేది అందరికి తెలిసిందే. సో అయస్కాంత శక్తి అనేది దండాయస్కాంతం అంటారు కదా, దండాయస్కాంతం ఏముంటుంది, నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ నార్త్ సౌత్ గా కన్వర్ట్ అయిపోతుంది. అది ఎందుకు అంటే అది ఆ నేచర్ అంతే ఇక.
మళ్ళీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ నార్త్ సౌత్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది సంథింగ్ మంచి గుడ్ రిజల్ట్ ఉంటుంది అని చేసి నమ్మాను సార్ నేను. సో నాతో పాటు నేను విలేజెస్కి వెళ్ళినప్పుడు చాలా మంది అంటే ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా సార్, మోకాళ్ళ నొప్పితో చాలా మంది సఫర్ అవుతున్నారు. మోకాళ్ళ నొప్పి, తర్వాత కీళ్ళ నొప్పులు, ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వచ్చి తగ్గిన తర్వాత టైఫాయిడ్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, తర్వాత కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. అది ఒక 6 months ఉంటుంది, 5 months ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రలోభంలో ఉన్నారు చాలా మంది. సో డాక్టర్స్ కూడా అట్లే చేస్తున్నారు. సో ఇలా 6 నెలల వరకు తగ్గదు, 6 months వరకు తగ్గదు అని చెప్పేసి వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్ లాగా జర్నీ చేయిస్తున్నారు వాళ్ళని. సో మెయిన్ రీజన్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండకపోవటము, ప్లస్ మనం బిజీ లైఫ్ లో ఆక్సిజన్ పీల్చుకోవడం మర్చిపోతున్నాము. అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా అన్నం తినేటప్పుడు, ఏదైనా గొడవ పడేటప్పుడు మన బ్రీతింగ్ అనేది సగమే పీల్చుకుంటున్నాము. 30% ఆర్ 40% బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాము. 100% అనేది ఎవ్వరు చేయట్లేదు. ఇప్పుడు ఈవెన్ నేను చెప్తున్నా కూడా నేను కూడా ఇది కంప్లీట్ బ్రీతింగ్ సార్. సో ఇలా కంప్లీట్ బ్రీతింగ్ చేయకపోవడం వల్ల ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ లెవెల్స్ అనేది అందట్లేదు. సో అందకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కణం అనేది సింక్ అయిపోయి కుషించిపోయి నశించిపోతుంది. సో ఆ విధంగా ఒక్కొక్క సెల్ డ్యామేజ్ అయిపోతూ మేజర్ డ్యామేజ్ కి దారి తీస్తుంది. అది ఒకేసారి అనేది జరగదు. బాడీలో ఏదైనా సిస్టమ్ డ్యామేజ్ అనేది సడన్ గా అనేది జరగదు. కొన్ని రోజుల నుంచి ఆ డ్యామేజ్ అనేది జరుగుతూ చాలా వరకు తర్వాత ఏదైనా సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు బయటపడుతుంది. సో నేనేమంటున్నానంటే అంత సివియర్ గా వచ్చేదానికి వెయిట్ చేయడం కంటే ముందుగానే దాని ప్రికాషన్ తీసుకుని ఈ ప్రోడక్ట్ వాడడం అనేది చాలా బెటర్ అని నా ఉద్దేశం సార్. ఇంకోటి ఏంటంటే మన హార్ట్ అనేది పంపింగ్ పుషింగ్ చేస్తూ ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని బాడీ మొత్తం డిస్పోజ్ చేస్తూ ఉంటుంది. కార్బోనేటెడ్ బ్లడ్ ని మళ్ళీ బాడీ నుంచి హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి లంగ్స్ నుంచి మళ్ళీ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో దానిలాగానే మన ఇది మ్యాగ్నెటిక్ బెల్ట్ ఇదేం చేస్తుందంటే బాడీలో ఉన్న ఐరన్ ని, బ్లడ్ లో ఉన్న ఐరన్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. పంపింగ్ పుషింగ్ చేస్తూ ఉంటుంది. సో అందులో నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ అంటే ఆర్టిఫిషియల్ గా మనము సపోర్ట్ ఇస్తున్నాము బాడీ సిస్టమ్ కి అనేది నమ్ముతున్నాను సార్ నేను. మరి నేను ఇవన్నీ నేను ఓన్ గా అనాలిసిస్ చేసుకుంటున్నాను. కొన్ని మీరు ఒకసారి సిఎండి సార్ వీడియో కూడా చూడండి సార్, చాలా ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఇదే విషయాన్ని ఇంకా విత్ విజువల్స్ తో సహా చూపిస్తాడు ఆ విషయాన్ని. కొన్ని ఏంటంటే టెస్ట్ అంటే నేను ట్రయల్ చేస్తూ ఉంటాను ఇట్లా. ఇంకోటి ఏంటంటే నేను దీనికంటే ముందే కొంచెం సైకలాజికల్ గా మాటలతో అంటే ఏజ్డ్ పర్సన్స్ కి ఏం కాదమని తగ్గిపోతుడు నయం అవుతుంది అని చెప్పేసి నేను సైకలాజికల్ గా కొంచెం చాలా మంది పేషెంట్లని పెద్దగా క్లినిక్ లో హాస్పిటల్లో ట్రీట్ చేసి వచ్చిన వాళ్ళని కూడా నిలబెట్టాను. అంటే నేనేంటంటే దేవుడిచ్చిన ఒకే ఒక జన్మలో ఉన్నన్ని రోజులు వాళ్ళకి బెటర్మెంట్ ఇవ్వాలి. అంటే ఏదైనా జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకి కొంచెం లైఫ్ స్పాన్ ని ఎక్స్పెన్స్ చేయాలి. ఓకే, గ్రేట్ సార్, వండర్ఫుల్ టెస్టిమనీ సార్. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, మాట్లాడిపిద్దాం. సూపర్ సార్. సో మీ బాబుకి చాలా మంచి ఆరోగ్యం వచ్చింది. ఇది చాలా నా ఒక సజెషన్ ఏంటంటే సార్, చాలా మందికి హెల్ప్ చేయండి ఇలాగే. సో ప్రోడక్ట్ విషయంలో సో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇద్దాం. అలాగే ఇంకొక సార్ పిఈటి జెడ్పిహెచ్ఎస్ అని ఒక మెసేజ్ పెట్టారు సార్, మొక్కల నొప్పులకు పనిచేస్తుందని. అద్భుతంగా పనిచేస్తుంది సార్, డెఫినెట్ గా మీరు వాడండి. జస్ట్ నీళ్లు తాగడం, నిద్రపోవడమే ఇక్కడ ఆరోగ్య రహస్యం అన్నమాట. సో డెఫినెట్ గా మీరు వాడండి, మంచి హెల్త్ వస్తుంది మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ పృథ్వీ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జై వైటోరియం సార్, జై సాగర్ సార్. జై వైటోరియం. థ్యాంక్ యూ. నర్సిరెడ్డి సార్, వెల్కమ్. మైక్ ఆన్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నర్సిరెడ్డి అండి. జస్ట్ ఇప్పుడే వరంగల్ నుంచి ఒక మేడం వాళ్ళ హస్బెండ్ గురించి వీడియో మీరు చూపించారు. వండర్ఫుల్ సార్. మేమైతే యాక్చువల్ గా సుధీర్ సార్, నేను రాజిరెడ్డి తోటి వరంగల్ మహబూబాద్ వెళ్ళేటప్పుడు వెళ్ళాం సార్. అసలు ఇప్పుడు ఆ మేడం చెప్పింది అప్పుడు మేము వెళ్ళినప్పుడు యాక్చువల్ గా ఆ సార్ అయితే అసలు బెడ్ మీదకి వెళ్ళి లేస్తలేడు, చెయ్యి కూడా లేపుతలేడు.
ఇప్పుడు ఆ సార్ను చూసాక నాకు చాలా హ్యాపీ అయింది సార్. అందుకనే నేను మీతో ఇప్పుడు మాట్లాడాలనే ఉద్దేశంగా నేను కాల్ చేశాను సార్. నేను చాలా గ్రేట్ సార్ ఈ బయోటేరియం. నా దాంట్లో కూడా టెస్టిమోనియల్స్ చాలా ఉన్నాయి సార్. ఒక్కొక్కరు ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి వర్క్ చేసుకోకుండా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డోళ్ళు ఇలా హ్యాపీగా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుస్తున్నాం, చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. నేను నల్గొండ డిస్టిక్, నేను ఉండేది ఎల్బీనగర్ సార్. నేను నల్గొండ డిస్టిక్ నగరికల్లో ఇచ్చాను. నేను మా అప్లైనర్ వచ్చేసి నాగేశ్వరరావు సార్. కానీ చాలా ఎక్సలెంట్ సార్ ఈ బయోటేరియం ప్రోడక్ట్. చాలా అద్భుతంగా ఉంది సార్. వెంకటరాజ్ సార్, మీరు ఇలాంటి ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసి మాకు చాలా చాలా మంచి అనిపిస్తుంది. మీతో మేము ముంబైకి కూడా ఫస్ట్ టైం రావటం జరిగింది సుధీర్ సార్ తోటి, మీతోటి. చాలా ముంబై ఆఫీస్ కూడా చాలా మాకు అనుభూతిని ఇచ్చింది సార్. చాలా బాగా అనిపించింది. ప్రొడక్ట్ లో మాత్రం చాలా దమ్ము సార్. ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా మేము ఇచ్చిన కాడ యాడ కూడా కంప్లైంట్ చేయలేదు. చాలా బాగుంది అది అన్నారు. ఒకరిద్దరు, ఒక డాక్టర్ మాత్రం ఆ సార్కు ఏదో ఏళ్ళు ఇట్లా పెట్టగానే వాపు వస్తుంది, బ్యాండ్ పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పిండు. అంతేగాని మాక్సిమం అయితే ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. నాకు కూడా మా మేడం కూడా ఇంట్లో, ఆమె మొన్నటిదాకా యుఎస్ లో ఉండింది, వచ్చింది. కానీ ఈ యొక్క ప్రోడక్ట్ మీద వాటర్ తాగటం వల్ల, బెడ్ మీద పండుకోవటం వల్ల చాలా అంటే చాలా నాకు బ్యాక్ పెయిన్ ఉండే. అసలు చాలా ఇదిగా ఉంది. నేను అరుణాచలం వెళ్తే అసలు నడుస్తానా నడవని అనుకున్నా. ఈ బెడ్ పెట్టుకొని 14 కిలోమీటర్లు వాక్ చేసినారు సార్. చాలా హ్యాపీగా ఉంది నాకు అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తే, అసలు ఏంది ఇది, ఇంట్లో అంత మెరాకిల్ ఏమున్నది అని చెప్పేసి ఆమె కూడా ఈ బెల్ట్ పెట్టుకొని అసలు ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ పెట్టుకొని వెళ్తుంది. అందరు ఏందని అడుగుతున్నారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా థ్యాంక్ యూ సార్. ఈ బయోటేరియం చాలా మాకు మెయిల్ చేసింది సార్. ఓకే, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. వెంకటరాజ్ సార్, ఆనందమే, హ్యాపీనెస్ మనకు కావాలి సార్. సో హ్యాపీనెస్ రియల్లీ మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట, ప్రతి ఫ్యామిలీ నుంచి కూడా. ఓకే సో సార్. ఇలాగే ఇంకా హెల్ప్ చేయండి అందరికి కూడా. సో ఓకే చాలా సార్. మంది ఓకే, ఇంట్లో ఇలాంటి నవ్వులు ప్రతి ఇంట్లో ఉండాలి. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ సార్. అలాగే సార్, ఇంకొకరు మెసేజ్ పెట్టారు, లివర్ కోసం కూడా పనిచేస్తుందా అని. డెఫినెట్ గా సార్, ప్రతి ప్రాబ్లం మీద పనిచేస్తుంది. మెయిన్ గా యాక్చువల్ గా మనకు మళ్ళీ మళ్ళీ మనం చెప్తా ఉంటాం, ఏ జబ్బుకు కూడా మందు కాదు ఇది. సో మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరిగే విధంగా చేస్తుంది. అలాగే దాని ద్వారా ఆక్సిజన్ ప్రాపర్గా అందుతుంది అనమాట బాడీకి. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ సొంతంగా రిపేర్ చేసుకుంటుంది ఏ ప్రాబ్లం అయినా సరే. అది లివర్ ప్రాబ్లం అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా, కాళ్ళు నొప్పులైనా, పెరాలసిస్ అయినా, ఏదైనా సరే ప్రతి జబ్బుని మన బాడీకి రివర్సల్ చేసుకునే గుణం ఉందన్నమాట. ప్రతి ప్రాబ్లమ్ని రివర్సల్ చేసుకుంటుంది మన బాడీకి. అలాంటి ఒక ప్రాపర్ ఎనర్జీ దొరుకుతాయి. సో ఆ విధంగా ఇది బ్లడ్ సర్క్యులేషన్ని పర్ఫెక్ట్గా చేసే విధంగా పనిచేస్తుంది సార్. కాబట్టి ఈవెన్ లివర్ కూడా ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే వండర్ఫుల్ సార్, నర్సిరెడ్డి సార్ మంచి షేరింగ్ ఇచ్చారు. సో అలాగే చాలా మందికి హెల్ప్ చేయండి. ఇంకా ప్రతి ఇంట్లో ఇలాంటి ఆనందం ఉండాలి మన ప్రొడక్ట్ వల్ల. థ్యాంక్ యూ సార్. అలాగే రత్న తిలక్ సార్, వెల్కమ్. వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. మన ఈ ప్రొడక్ట్ సార్, నేను నేను ఆర్ఎంపీ డాక్టర్ని, మెడికల్ షాప్ సార్ నాది. ఓకే, గ్రేట్ సార్. ఈ ఇన్కమ్ కూడా నేను 54,900 తీసుకున్నాను సార్. ఓకే, ఓకే. ఓన్లీ హెల్త్ షేరింగ్ చేయండి సార్. హెల్ప్ అంటే సార్, నేను ఒక పేషెంట్కి మోకాలు నొప్పికి ఇచ్చాను సార్. యా సార్ ఎస్ సార్, ఎస్ సార్, మాట్లాడండి. 5 months అవుతుంది సార్ ఆ అమ్మాయికి ఇచ్చి. మనం మోకాలు నొప్పి అయితే రిజల్ట్ రాలేదు. షుగర్ మాత్రం న్యూట్రల్ అయిపోయిందని షుగర్ టాబ్లెట్ కూడా మానేసింది. మేము మానిపించేసాను నేను. వావ్. ఆ మోకాలు నొప్పి ఫర్దర్ గా మనం ఈ స్పెషల్ కిట్ ఇప్పించాలంటారా? ఎస్ సార్, డెఫినెట్గా ఇప్పియండి సార్. మరి అది స్పెషల్గా మొక్కల కోసం కూడా ఉంది మనకు ప్రోడక్ట్. అలాగే మొక్కల నొప్పుల విషయంలో ఇంకా రిజల్ట్ రావడానికి టైం పడుతుండొచ్చు. సో ఇక్కడ రిజల్ట్ రావడానికి ఎన్ని రోజులు అనేది మనం క్లియర్ గా చెప్పడానికి లేదు సార్. వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది. అలాగే తీసుకునే ఫుడ్ విషయంలో కూడా ప్రాపర్ కాల్షియం ఉన్న ఫుడ్ మంచిగా తీసుకోమని చెప్పండి. సో డెఫినెట్ గా రిజల్ట్ కనబడుతుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. అదే స్పెషల్ కిట్ ఇప్పించమంటారు అయితే? యా, ఇప్పించండి.
సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. యా దివాకర్ సార్ వెల్కమ్. Very, very good morning, all. Parvati Satish. వాయిస్ good morning, బ్రేక్ sir. అయితే. యా గుడ్ మార్నింగ్. సార్ ఇప్పుడు క్లియరా సార్? ఓకే, బెటర్. ఫీల్డ్ కి వెళ్తున్నా, అందుకు వెహికల్ మీద ఉన్నా సార్. ఓకే, ఒకసారి ఆగి మాట్లాడండి. ఓకే సార్, ఆత్మ సార్. ఓకే, చాలా ఇప్పుడు మంది clear. అంటున్నారు సార్ ఈ ప్రోడక్ట్ చాలా రిజల్ట్ ఉంది, బెటర్ గా ఉంది అని. నేను కూడా అనుకోలేదు అసలు ఇంత రిజల్ట్ వస్తుంది, ఇది అసలు వీడియో నమ్మొచ్చా వీడియో అనే ఆన్ టైంలో. చేసుకోండి ఒకసారి. సార్ చాలా మంది అడిగారు సార్ ఇది రిజల్ట్ వస్తుందా లేదా అని. నేను అందరికి ఇచ్చుకుంటా ఈ రోజు పెద్ద టీం రాబోతుంది సార్. నాకు కర్నూలు నుంచి, నంద్యాల నుంచి, గిద్దలూరు, తిరుపతి, మైదుకూరు, రాజంపేట చాలా మంచిగా ఉంది సార్. ఇది 100% రిజల్ట్, 100% జెన్యూన్ ఉంది. తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే సార్, ₹1,00,000 పెడితే ఇన్స్టాంట్ గా రిజల్ట్ కావాలంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే 10,000తో రిజల్ట్ చూపిస్తున్నాం వాళ్ళకు, అంతే సార్, ఏం లేదు. సూపర్. మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి మీ ఇంట్లో కానీ మీకు కానీ? నాకు వచ్చినది స్లీపింగ్ సార్. నేను బీటెక్ లో 4 years లో నేను నిద్రనే పోయేవాడిని కాదు సార్. ఎప్పుడు 2కు 3కి అట్లా నిద్రపోయేవాడిని. ఇప్పుడు 9 అవుతున్నా, ఓకే లేట్ అవుతుంది, వెళ్ళాలా, పడుకోవాలి, ఓకే అంతే సార్. ఓకే, మార్నింగ్ లేవగానే మళ్ళీ మన ఈ బయోటూరియం చెక్ పడుతుంది. ఓన్లీ హెల్త్ గురించే మాట్లాడండి ఇప్పుడు. ఓకే, స్ట్రక్ అయినట్టుంది సార్, వాయిస్ పడుతుంది. హలో సార్. ఓకే, స్ట్రక్ అవుతుంది. ఓకే సార్ అయితే. ఓకే, గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్. అదే ఫీల్డ్ కి వచ్చాను సార్. ఎక్కువ మందికి హెల్ప్ చేయండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి ఇదే విధంగా. సో తక్కువ ఏజ్ లో చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. సో అందరికి హెల్ప్ చేసే విధంగా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నెక్స్ట్ వెల్కమ్ అశోక్ సార్. అశోక్ సార్ అన్మ్యూట్ వచ్చింది మీకు ఆప్షన్, వీడియో కూడా ఆన్ చేసుకోండి. అలాగే కృష్ణారెడ్డి సార్, హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి, పనిచేస్తుందని మీరు మెసేజ్ పెట్టారు. సో అద్భుతంగా పనిచేస్తుంది సార్. సో చాలా మందికి రిజల్ట్ వచ్చింది. ఆ విధంగా హ్యాండ్స్ షేక్ అవుతున్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది, తప్పకుండా వాడండి. అలాగే అశోక్ సార్ మాట్లాడొచ్చు, అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది మీకు, హండ్రెడ్ చేశారు కదా సార్. నమస్తే సార్. ఈ నమస్తే సార్. జనరల్ వీడియో ఈ కూడా ఆన్ చేసుకోండి సర్జరీస్ సార్. అయిన హిప్ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ కానీ సర్జరీస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాడొచ్చు కదా ఇది? తప్పకుండా వాడచ్చు మెటల్ సార్. ఉంటుంది కదా బాడీలో. మెటల్ ఉంటే ఏం పర్వాలేదు సార్, వాడొచ్చు. ఏదైనా మిషన్ ఉంటే వాడొద్దు అనమాట. మనం పేస్ మేకర్, అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్, ఇవి ఉన్న వాళ్ళు వాడొద్దు. ఇంకా మిగతా మెటల్స్ ఏమున్నా సరే వాడొచ్చు. సరే ఓకే స్టంట్లు సార్. వేసిన వాళ్ళు కూడా వాడొచ్చు అనమాట. స్టంట్ వేసిన వాళ్ళు కానీ, హ్యాండ్ లో రాడ్లు, బైపాస్ కార్లో బైపాస్ రాడ్లు స్టంట్. బైపాస్ వేసిన వాళ్ళు కూడా వాడొచ్చు. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, ఆల్ ది బెస్ట్. మహేష్ సార్ వెల్కమ్. మహేష్ కుల్సాని సార్. స్పీకర్ ఆన్ సార్ చేసుకోండి. స్పీకర్ ఆన్ చేసుకోండి, వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. స్పీకర్ ఆన్ చేసుకోండి. లాస్ట్ లో మ్యూట్ బటన్ ఉండి తీసుకుని మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది చూడండి సార్ మైక్, దాని మీద జస్ట్ క్లిక్ చేయండి.
సింబల్ వెళ్ళిపోతుంది. కెమెరా పక్కన కెమెరా ఆన్ చేసుకున్నారు కదా, ఆ బటన్ పక్కనే. అవ్వట్లేదా సార్? కెమెరాకి పక్కన లెఫ్ట్ సైడ్ కార్నర్. లేదు, అదే ఓపెన్ అవుతున్నట్లేదే. టెక్నికల్ ఏదైనా ఇష్యూ ఉంటే అది ఓపెన్ కాదు ఒక్కొక్కసారి. ఓకే సార్, వీలైతే ఒకసారి మీరు లీవ్ అయ్యి మళ్ళీ అటెండ్ అవ్వండి. వేరే ఓకే. వాళ్ళని తీసుకోండి. నెక్స్ట్ పర్సన్ లైన్లో రమేష్ సార్, బుద్వేల్ నుంచి వెల్కమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మన Yes, sir. Good morning, sir. ఈ బయో ఫ్యామిలీకి అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఫస్ట్ టైం ఈ బయో దాంట్లో, కాబట్టి నేను రాజు గారు చెప్పింది, మన పాపిరెడ్డి గారు చెప్పింది, సంతోష్ గారు చెప్పింది అన్నీ కూడా వింటున్నాము. ఆ విధంగా మనం అందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే నా యొక్క మెయిన్ బైపాస్ అయిన వాళ్ళు ఎప్పటి తర్వాత వాడచ్చు దీన్ని అనే దాని మీద నేను డాక్టర్స్ కూడా కన్సల్ట్ చేశాను. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇటువంటి వాటిని కొన్ని రోజులు, ఒక 2 years 3 years 4 years వరకు దయచేసి వాడద్దు. ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ ఫామ్ అయింది, లోపల మ్యాగ్నెట్స్ తోటి ఉంటుంది కాబట్టి, మ్యాగ్నెటిక్ టెక్నాలజీ తోటి పనిచేస్తున్నాయి కాబట్టి మీరు వాడద్దని చెప్తున్నారు. కానీ మనం ఏమన్నా సలహా ఇవ్వచ్చా? ఓకే సార్, నో ప్రాబ్లం. ఏదైతే డాక్టర్ చెప్పారో వాళ్ళ సలహా పాటించడం మంచిదే. ఎవరైతే డాక్టర్ని సజెషన్ తీసుకున్నారో 2 years వరకు వాడొద్దని, బైపాస్ అయిన వాళ్ళకి అలాగే యూజ్ చెప్పండి వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీన్ని ఎందుకంటే సార్ ఒకటే లైన్లో సింగిల్ దాంట్లో మనకి పోతుంది, బైనరీ సిస్టమ్ కాకుండా అని ఏదో మొన్న నేను విన్నాను. మరి అది ఎంతవరకు ఏ సార్, విధంగా? ఇక్కడ ఓన్లీ హెల్త్కి సంబంధించిన టెస్టిమోనీ సెషన్ మాత్రమే సార్ ఇది. వీలైతే వెరీ గుడ్. నెక్స్ట్ 8:30కి మనకు సెషన్ ఉంటుంది రోజు, ఎవ్రీడే. ఆ సెషన్లో మీరు డౌట్ రైజ్ చేయొచ్చు, లేదంటే మీ సీనియర్ పర్సన్ ఒకసారి అడిగి కనుక్కోండి. ఇది ఓన్లీ హెల్త్ టెస్టిమోనియల్స్ మాత్రమే ఇవ్వాలా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ. అలాగే సంతోష్ కుమార్ సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో Yes, యాక్చువల్గా sir, good morning. గుడ్ మార్నింగ్ వెంకట్ సార్. సో రియల్లీ వండర్ఫుల్ ప్రోడక్ట్. యాక్చువల్గా నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండే. సో మీరు చెప్పారు జస్ట్ ప్రోడక్ట్ తీసుకొని వాడండి అని చెప్పారు. సో ప్రోడక్ట్ తీసుకొని వాడాము. సో ఈరోజు ఆ బ్యాక్ పెయిన్ అనేది ఏదైతే ఉందో టోటల్గా పోయిందండి. రియల్లీ వండర్ఫుల్ అనమాట. రియల్లీ థ్యాంక్స్ టు వెంకట్ సార్ అండ్ సాగర్ సార్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రోడక్ట్. అండ్ యాజ్ వెల్ యాజ్ మా ఇంట్లో మా మిస్సెస్కి కూడా వాడామన్నమాట. సో మిస్సెస్కి ఒకవైపు చేయి లాగుతుండే. సో ఆ చేయి లాగడం అనేది ఒక 70 to 80% వరకు 70 to 80% వరకు తగ్గిపోయింది. ఇంకో 20% వరకు ఉందన్నమాట. సో అది కూడా నాకు తెలిసిన బట్టి ఇంకొక 1 monthలో అది కూడా తగ్గిపోద్ది అనేసి మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకోటి మా మేడంకి మైగ్రేన్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుండే. ఈవెన్ ఆ మైగ్రేన్ ఎఫెక్ట్ కూడా వన్స్ అపాన్ ఏ టైం 1 or 2 daysకి ఒకసారి ట్యాబ్లెట్ వేస్తుంది అనమాట. ఈరోజు ట్యాబ్లెట్ అనేది అంటే ఎప్పుడో ఒక 2-3 నెలలకు ఒకసారి ఒక ట్యాబ్లెట్ వేయడం అనేది కూడా చాలా రేర్గా వేయడం జరుగుతుంది అనమాట, మైగ్రేన్ ఎఫెక్ట్ ట్యాబ్లెట్. సో ఇంత అద్భుతమైన రిజల్ట్ వస్తాయని మేము కూడా అనుకోలేదు. బట్ రియల్లీ వండర్ఫుల్ అండి, సచ్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ఏదైనా ప్రోడక్ట్ ఉంది అనేసి అంటే టీవీ, ఫ్రిడ్జ్ కాదనమాట. ఈ బయోటోరియం బెడ్ అయితే మాత్రం 100% ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ప్రోడక్ట్. సాగర్ జోషి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్, వండర్ఫుల్. చాలా మందికి హెల్ప్ చేయండి, ఇలాగే ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ఇలాంటి హ్యాపీనెస్ ఉండాలి మన ప్రోడక్ట్ వల్ల. గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్. అలాగే మహేష్ సార్, వెల్కమ్ వన్స్ అగైన్. ఇప్పుడు ఆన్ చేసుకోండి, ఆన్ అవుతుందా? మహేష్ కుల్సాని సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ముందుగా సాగర్ జోషి సార్కి అందుకు కూడా చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అట్లాగే వెంకటరాజు సార్ కూడా చాలాసార్లు అయ్యప్ప నగర్ వచ్చినప్పుడు చాలాసార్లు నేను మిస్ చేశాను. ఎందుకు లేట్ చేశాను అని అనిపిస్తుంది ఈరోజు.
చాలా ఆనందం అనమాట. నేను ఏ ప్రోడక్ట్ అయినా అంతకుముందు న్యూట్రిషన్ అయ్యి దాంట్లో ఏదన్నా చేసేవాడిని పార్ట్ టైం చేయాలనే ఉద్దేశంతో. అలాంటప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ ముందర నేను కాన్సెప్ట్ ఎప్పుడు కూడా నేను నా మీద ఉపయోగించుకుంటాను. ఎప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ ఏదైనా వాడినా తర్వాత మా తల్లిదండ్రులకి ఇస్తాను. నాకు ఓకే అనుకుంటే ప్రజలు ఎక్కువ మంది చెప్పాలి, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉండేవాడిని. నాకు 10 years బ్యాక్ కరెంట్ షాక్ కొట్టిందండి. జరిగినప్పుడు కాళ్ళు వాసిపోయాయి అనమాట. వెరికోస్ అనే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. హోమియో వాడాను, చాలా చాలా ప్రోడక్ట్స్ అనేవి వాడా, ఏవి కూడా అవ్వలేదు. ఎక్కువసేపు నుంచున్నప్పుడు ఏంటంటే కాళ్ళు పోట్లు వచ్చేసేసి ఫీలింగ్ చాలా బాధ పెట్టేది. ఈబయోటిరం అనేది వాడిన తర్వాత వితిన్ నాకు 5 daysలో దాంట్లో ప్రాబ్లమ్స్ అనేది నాకు క్యూర్ అయిపోయింది. మా ఫ్యామిలీ, మా బంధువులు ఎవరన్నా కానీ ఇప్పుడు 40 members 50 మందికి నేను వాడిస్తున్నాను. చాలా బాగుంది, ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యంతో పాటు అన్నీ కూడా ఆనందంగా ఎక్కువ మందికి అనేది ఇది ప్రోడక్ట్ అనేది ఒక చాలా మందికి కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను డ్రీమ్గా చేస్తున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ అండి. అట్లాగే త్వరలో పికప్ పాయింట్ కూడా తీసుకుందామని ఆలోచన వచ్చింది. సో దాన్ని కూడా చేస్తాను. ఎప్పుడు కూడా ప్రోడక్ట్ కూడా నా షాప్లో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తానండి, మోటార్ ఫీల్డ్ షాప్లోనే. ఎప్పుడు కూడా ప్రోడక్ట్ ఇట్లా ఉండేది, మన ఈబయోటిరం ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఉంచాలి, ఎప్పుడు కస్టమర్ వస్తారేంటని. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే, గ్రేట్ గ్రేట్ సార్. సో తప్పకుండా చాలా మందికి హెల్ప్ చేయండి. సీనియర్ సార్ మతిన్ సార్కి, అట్లాగే సల్మాన్ గారికి, అందరికి కూడా నాకు ఈ ప్రోడక్ట్ ఇక్కడ హెల్ప్ చేసినందుకు, సుబ్బారావు గారికి అందరికి కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. యా, గ్రేట్ మహేష్ సార్. సో ఆల్ ది బెస్ట్. సో చాలా మందికి హెల్ప్ చేయండి. ఓకే సార్. ఎస్ సార్. సో ఇంకా హ్యాండ్ రైజ్ అంతే, అందరిది కంప్లీట్ అయింది లీడర్స్. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేసి సో మీ టెస్ట్ మనీ ఉంటే కానీ చెప్పండి. నెక్స్ట్ ఒక 15 minutes వరకు 10:30 క్లోజ్ చేద్దాం ఎగ్జాక్ట్గా. అందరూ చెప్పవచ్చు, ఓన్లీ ఒక 10-15 మెంబర్సే వాళ్ళ షేరింగ్ చేశారు. సో చాలామంది వాడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మోస్ట్లీ అందరు ఎక్కువ మంది వాడిన వాళ్ళే ఉన్నారు. మీ టెస్ట్ మనీ చెప్పడానికి వచ్చారు. చెప్పండి అందరు కూడా. ఓకే, ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తున్నారా? లేదంటే సెషన్ ఎండ్ చేద్దామా? లీడర్స్ చాలా మంది కూడా ఉన్నారు. మీ టెస్ట్ మనీ చాలా మందికి తెలియదు కాబట్టి చెప్పొచ్చు అందరు కూడా. ఓకే, తిరుపతయ్య సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకొని దాదాపు ప్రత్యేకంగా మన సాగర్ జోష్ సార్కి, అదేవిధంగా మీకు కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఈ యొక్క ప్రోడక్ట్ నేను మా అమ్మ కోసం తీసుకోవడం జరిగింది సార్. మన కాలు మెడిమే అనేది వాయడం కానీ చాలా ఇబ్బంది పడేది. ఎన్నో హాస్పిటల్ తిరిగిన కూడా బొక్క పెరిగిందని చెప్పేశారు డాక్టర్లు. ఈరోజు చూసుకున్నట్టయితే, ఈ రోజు చూసుకుంటే ఇట్లా ముట్టుకుంటే నొప్పి వేస్తుంది, ఇప్పుడు అయితే అసలు నొప్పి లేదంటుంది. చాలా సంతోషంగా ఉంది సార్ మా అమ్మ. ఇంకో నెక్స్ట్ నేను దాదాపు ఒక 10 members దాదాపు ఎలర్జీ ఉండే మా డౌన్ లైన్, అంటే మన మెడికల్ షాపే ఉంటాడు సార్. 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మెడికల్ షాప్ పర్సన్ రామ్మోహన్ అని. ఆ పర్సన్ 4 సంవత్సరాలు ఉన్నటువంటి ఎలర్జీ, గోకి డైలీ చాలా ఇబ్బంది పడేవాడంట. అలా చూసుకున్నట్టయితే గోకి లోషన్లు, అదేవిధంగా టాబ్లెట్లు వేసుకుంటుండే, కానీ ఎన్ని అంటే హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. కానీ ఒక ప్రోడక్ట్ వాడిన 15 days లోకే టోటల్ గా ఎలర్జీ అనేది కంప్లీట్ గా పోయిందని చాలా సంతోషపడుతుంది సార్. మోకాలు నొప్పి తగ్గిందంట. షుగర్ కూడా అంటే దాదాపు 200 టాబ్లెట్ చిన్న ఉంటది, డైలీ 2 వేసుకునేవాడు. ఈ రోజు చూసుకున్నట్టయితే వారంలో రిజల్ట్ కనబడడానికి. ఓకేనా సార్. అయితే ఈ యా, రోజు ఒక డిస్క్ ప్రాబ్లం ఉందంట సార్. మన L4 L5 కానీ, అదేవిధంగా D12 D11 ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నదంట సార్. దాదాపు సర్జరీ చేయాలని చెప్పేస్తున్నారంట సార్. వాళ్ళు వాడుకుంటే క్యూర్ అవుతుందా అని రేజ్ చేస్తున్నాడు. అంటే ఆర్మీ పర్సన్ అన్న అవుతాడు, అడుగుతున్నాడు
మనకేమన్నా తర్వాత వాడుకుంటే బ్యాడ్ నేమ్ రావద్దని అడుగుతున్నాడు. ఇక్కడ నేను బ్యాక్ పెయిన్ వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకి ఇవ్వలేదు సార్, అట్లని కొద్దిగా ఆలోచన చేస్తున్నా సార్. ఎస్, అందరికీ రిజల్ట్ అయితే కనబడుతుంది సార్. అదే చెప్తున్నా కదా, నేను ఒకరొకరికి ఒక టైం పడుతుంది రిజల్ట్ రావడానికి. అది నెల, సార్ 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం కూడా పట్టొచ్చు. ఎస్ సార్, ఎస్ అట్లనే సార్. లైఫ్ టైం ప్రొడక్ట్ ఇది. సో వాడుతూనే ఉండాలి కంటిన్యూగా. ఈవెన్ డాక్టర్కి అవును కూడా సార్. చూపించుకోమనండి. డాక్టర్ సలహా ప్రకారం ఏం చెప్తారో డాక్టర్ సలహా మేరకు కూడా వాడుకోమని చెప్పండి ఆయనని. అంటే ఏవైతే మందులు కానీ ఇస్తే అవి కూడా తినమనండి. సో మన అవును సార్. ప్రొడక్ట్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ. డాక్టర్ని బంద్ చేసి అవును ఇది మాత్రం వాడమని చెప్పడం కాదు మన ఉద్దేశం. అవునవును సరే. ఓకేనా? ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, గ్రేట్, ఆల్ ది బెస్ట్ సార్. ఎస్, సిరాజుద్దీన్ సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. సో నా టెస్ట్ మనీ ఫస్ట్ టైం నేను లైవ్ గా నేను చెప్తున్నాను. సో ప్రెసెంట్ నాదే అండి, బట్ 14 months నుంచి ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ వాడక ముందు దాదాపు నాకు 8 కాంప్లికేషన్స్ ఉండేటివండి. ఆ 8 ప్రాబ్లంలు ఇవాళ లేవు నాకు. రైట్. సో ఏమేమి ఉన్నాయి సార్? అల్టిమేట్ ప్రోడక్ట్ సార్. నాకు ఏముందంటే యాక్చువల్గా నేను సిస్టమ్ పైన ఎక్కువ కూర్చుంటాను సార్. సో దానివల్ల నాకు హెడేక్ ఎక్కువ వచ్చేది, వీక్లీ వన్స్ ఖచ్చితంగా వచ్చేది. అండ్ సర్వైకల్ ప్రాబ్లం ఉంది. ఆ సర్వైకల్ ప్రాబ్లం ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఉండేది. బట్ ఏమంటే నేను తొందరగా మెడిసిన్కి పోను. రైట్. సో రాత్రిపూట పడుకుంటే నిద్ర 1 hour వరకు వచ్చేది కాదు సార్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నాది రైట్ షోల్డర్ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను చేసే వర్క్కి. రైట్. సో రైట్ షోల్డర్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి 14 years అయిందండి. సో ఈ చెయ్యి యాక్చువల్గా ఈ చెయ్యి ఇంతకంటే ఎక్కువ ఎత్తలేను నేను. ఓకే. పొరపాటున వెత్తినానంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే అన్బేరబుల్ పెయిన్. సో ఈవెన్ నైట్ టైం పడుకున్నప్పుడు కూడా పొరపాటు నా నిద్రలో ఆ చెయ్యి వెత్తానంటే అబ్బా అనేవాడిని, అంత పెయిన్ ఉండేది. సో 14 years నుంచి నాకు ఆ పెయిన్ ఉండింది. అండ్ నాది స్పైన్ కొంచెం అబ్నార్మల్ అండి. నాకు 9 months లో పోలియో వచ్చింది. రైట్. సో స్పైన్ కొంచెం అబ్నార్మల్గా ఉండడం వల్ల స్పైన్ పెయిన్ అనేది కూడా ఉండేది. అండ్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేస్తాను కాబట్టి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేది. అండ్ నాది రైట్ లెగ్ కార్టిలేజ్ డ్యామేజ్ అయింది. ఓకేనా. సో ఎక్కువ నేను రైట్ లెగ్ పైననే వెయిట్ వేసి నిలబడతాను. అండ్ మెడమ నొప్పి సుమారుగా ఒక 1 year నుంచి ఉండేదండి. సో ఇప్పుడు రైట్ లెగ్ పైన బోరు వేస్తాను. రైట్ లెగ్ మెడమ నొప్పి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో నరకం అది. సార్ మీరు నమ్మరు, ఇవన్నీ కూడా ఇవాళ లేవు. ఇవన్నీ కూడా ఇవాళ లేవు. ఓకేనా. సో ఇంకోటి ఏమంటే మార్నింగ్ నేను లేచినప్పుడు ఒక 15 minutes కూర్చోవాలండి. వెంటనే నేను లేచిపోలేను. రైట్. సో ఇవాళ ఈవెన్ మిడ్ నైట్ కూడా నేను లేచినప్పుడు లేచి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇంకోటి నా మిరాకిల్ రిజల్ట్స్ ఏమంటే లెఫ్ట్ లెగ్ పైన ఇప్పుడు నాది 45-46 రన్నింగ్ అండి. సో లెఫ్ట్ లెగ్ పైన నేను ఇన్ని సంవత్సరాలు నేను బరువు వేసి నిలబడేవన్నీ కాదు. రైట్. సో ఈ ప్రోడక్ట్ నా పైన నేను టెస్ట్ మనీ చేసుకున్నాను ఎలా ఉంటుంది అనేది. రైట్. సో ఇంకొకటి మిరాకిల్ రిజల్ట్స్ నాదేమంటే నాకు 2008లో నాకు లెఫ్ట్ లెగ్ సర్జరీ జరిగిందండి. నేను అప్పుడు లింబ్ పైన నేను నడిచేవాడిని. రైట్. సో దాని తర్వాత ఏమైందంటే పెయిన్ నాకు ఉండిందండి. రైట్ లెగ్ లో థై దగ్గర పెయిన్ ఉండింది. నాకు 10 years బాబు ఉన్నాడు. తను వచ్చి ఒక్కసారి ఇక్కడ కూర్చున్నా కూడా నాకు అన్బేరబుల్ పెయిన్ ఉండేది ఆ సర్జరీ తర్వాత. సరే మీరు నమ్మరు, ఫస్ట్ డే ఆ వాటర్ ప్యాడ్ ఏదైతే ఉందో అది కట్టి పడుకున్నానో 80% పెయిన్ తగ్గిపోయింది. అండ్ సెకండ్ డే కొంచెం తగ్గింది. థర్డ్ డే నేను లెఫ్ట్ లెగ్ పైన బరువు వేసి నిలబడగలిగే కెపాసిటీ పెరిగింది. అంటే నేను చాలా మందికి డాక్టర్లకి కలవడం జరిగింది. వాళ్ళతో 1-2 క్వశ్చన్లు అడుగుతున్నానండి వాళ్ళకి, ఈ మొత్తం వాళ్ళకి మాట్లాడిన తర్వాత, ప్రోడక్ట్ మాట్లాడిన తర్వాత, సార్ జెనెటిక్ డిసార్డర్ లో ఏమన్నా
రిజల్ట్స్ ఉందా అంటే మెడికల్ ప్రకారంగా ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా, మెడిసిన్ ఉందా? లేదు. పోలియోకి లేదు. సరే ఈ రెండింటికి మా ప్రోడక్ట్ పనిచేస్తా ఉంది. సో ఎస్ దట్ ఈస్ ద మై టెస్ట్ మనీ అండి. ఇట్స్ అల్టిమేట్ అండ్ సూపర్ ప్రోడక్ట్. సో చాలా మందికి ఇవ్వడం జరిగింది, వాళ్ళు చేతులెత్తి మొక్కుతున్నారండి. ఆ బ్లెస్సింగ్స్ చాలు మనకి. ఎస్ గ్రేట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎస్ రియల్లీ వండర్ఫుల్ టెస్ట్ మనీ సిరాజ్ సార్. చాలా సార్ మంది నిజంగా సార్ ఈ ప్రోడక్ట్ లేకపోతే నేను లేను సార్. ఎందుకంటే నేను ఎక్కువ నడవలేను. ఎక్కువ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొద్దిగా నడవాలన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక 800 మీటర్స్ నడవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాది రైల్వే గ్రౌండ్ ఉంది, 800 మీటర్స్ అది. సార్ అది 800 మీటర్స్ నేను నడవాలంటే దాదాపు 6 to 8 టైమ్స్ నేను నిలబడేవాడిని, కంటిన్యూ వచ్చేది కాదు. ఓకేనా? బట్ ఈ ప్రోడక్ట్ వాడాక ఫుల్ రౌండ్ నేను వితౌట్ స్టాప్ నేను తిరుగుతున్నానండి. వావ్ సో దట్ ఈస్ మై టెస్ట్ మనీ. రియలీ మిరాకిల్ సార్. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఒకే పర్సన్ కి ఉండడం, అవి కూడా అన్ని నార్మల్ అయిపోవడం, సో రియలీ మిరాకిల్ సార్. సూపర్ టెస్ట్ మనీ. ఇలాగే షేర్ చేస్తూ ఉండండి ప్రతి సమయం, అంటే ప్రతి టైం కూడా. ఎవరికైతే రిజల్ట్స్ వచ్చినాయో లీడర్స్ ఫ్రెండ్స్ మీరు అందరు కూడా చెప్తూ ఉండండి. ఎందుకంటే ఎంతమందికి ఇన్స్పిరేషన్ చెప్పండి ఇలాంటి టెస్ట్ మనీస్. ఎంతమంది లైఫ్లో ఆరోగ్యం వైపు వెళ్తాయి, ఎంతమంది లైఫ్లో, ఎంతమంది ఫ్యామిలీస్లో సో నవ్వులు పూస్తాయి అనేది ఒక్కసారి ఆలోచించండి. టెస్ట్ మనీ చెప్పడానికి ముందుకు రావండి, కంపల్సరీ ముందుకు రండి, భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఏమన్నా చాలా మంది కొంతమంది ఈ మధ్యలో అన్నారు అనమాట, టెస్ట్ మనీ చెప్తే దిష్టి అవుతుందంట. సో మరి ఏం ఆలోచిస్తారో అర్థం కాదు. సో మీకు వచ్చిన టెస్ట్ మనీ చెప్తే 10 మందికి ఉపయోగపడుతుంది కానీ డిస్టైప్ అవుతుంది అనుకోవడం ఏంటి మరి ఘోరం. సో చెప్పాలి, టెస్ట్ మనీ చెప్పాలి, మన యూనివర్స్కి ఆ ఫ్రీక్వెన్సీ అందాలి. ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం మనం. నాకు ఈ ప్రాబ్లం లేదు లేదు అని చెప్తే ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది ఆ ప్రాబ్లం. సో అది డిస్టైప్ అవుతుంది అని చెప్పకపోవడం అనేది మరి అది సిల్లీ థింగ్ అనమాట. సార్ యాక్చువల్ గా చెప్పాలంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఈ సెషన్ నేను అటెండ్ చేయాలని నాకు కుదరట్లేదు. ఈ టైంకి నాకు ఏదో మీటింగ్స్ ఉంటాయి. నేను లక్కీగా ఇవాళ మరీ జూమ్ కాల్ ఇది నేను పెట్టించుకొని ఇవాళ అటెండ్ అవుతున్నాను. కొంచెం లేట్ గా వచ్చింది నాకు, బట్ ఇది ఎప్పటి నుంచో నేను అటెండ్ చేయాలనుకుంటున్నాను, కుదరలేదు. బట్ చెప్పడం ఏమంటే సార్, నాకు ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిందో, సో టు బి ఫ్రాంక్, ఈ బిజినెస్ నేను బిల్డ్ చేయడానికి, నా బిజినెస్ కు క్లోజ్ చేయడానికి 6 months తీసుకున్నా. ఎందుకంటే నాలాగా చాలా మంది సఫర్ అవుతున్నారు, అవునా? సో డబ్బు ఎక్కడన్నా సంపాదించండి, బట్ ఈ ప్రోడక్ట్ అందించడం ద్వారా రైట్. సో ఒకటేమంటే నా రిజల్ట్స్ నా ప్రాబ్లమ్స్ నాకు తెలుసండి. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ ని నేను ఇవాళ నేను గుర్తు చేసుకుంటానని ఇద్దరు అది ఏడుపు వస్తుందండి నిజంగా. సో అటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. గ్రేట్ సార్, సూపర్ సార్. ప్లీజ్ కంట్రోల్. సో ఇట్లా హెల్ప్ చేయాలి సార్, అందరికీ హెల్ప్ చేద్దాం. సో ఒక హెల్దీ ఇండియాని క్రియేట్ చేద్దాం అందరం కలిసి, మన బాధ్యత అనమాట. ఫస్ట్ మన స్టేట్స్, ఏపీ తెలంగాణ స్టేట్స్ చేస్తూ సో ఆల్ ఓవర్ ఇండియా. సో ఇవాళ ఈవెన్ మణిపాల్ కూడా మన సుధీర్ సార్ వెళ్ళడం జరిగిందనమాట. ఇవాళ అక్కడ దిగారు. సో మణిపాల్ స్టేట్ని కూడా మనం హెల్దీ వైపు తీసుకొద్దాం. గ్రేట్ సార్, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ సార్. సిరాజ్ సార్, సో చాలా మందికి హెల్ప్ చేయండి. అలాగే మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు అశోక్ సార్ ఇందాక. సార్ ఏం లేదు, ఈ కొంతమందికి ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం పిల్లలు పుట్టకపోవడం, గైనిక్ ఇష్యూస్, ఫైబ్రాయిడ్ సిస్ట్ ఇట్లాంటివి ఎక్కువ కేసెస్ వస్తున్నాయి కదా. ఎస్, వాళ్ళకు కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది సార్ మన ప్రోడక్ట్. అలాగే పిల్లలు అంటే మన టీంలో కూడా ఒక పర్సన్కి జస్ట్ విత్ ఇన్ 1 yearలో 4 సంవత్సరాల పిల్లలు కాని వాళ్ళకు కూడా మన ప్రోడక్ట్ వాడిన తర్వాత మంచి హ్యాపీగా హెల్దీగా ఒక పాప పుట్టడం జరిగింది. సో తను కూడా వీరనారాయణ సార్ షేర్ చేశారనమాట ఇంతకుముందు. సో వాళ్ళకి మోర్ పవర్ అనే ప్రోడక్ట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది సార్. సెక్సువల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే పిల్లలు పుట్టే విషయంలో చాలా అద్భుతంగా ఉందన్నమాట. మోర్ పవర్ కూడా వాడిపించండి వాళ్ళకు. హెల్త్ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ప్లస్ మోర్ పవర్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్. సో మహేష్ సార్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. మతిన్ సార్, వెల్కమ్ సార్.
మతిన్ సార్ మీరు మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యా గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెంకటరాజ్ గారు, ఎక్సలెంట్ సెషన్స్ రన్ చేస్తున్నారు. అసలు మనకి తెలుగులో కూడా టెస్టిమోనీ సెషన్ పెడుతున్నందుకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి యూస్ చేస్తున్నాం ప్రోడక్ట్. ఇంట్లో అందరూ యూస్ చేస్తున్నారు. నేను ఇచ్చిన ఒక 500 మెంబర్స్ ప్లస్ ఉన్నారు. ఇప్పటికి అందరూ ఎక్సలెంట్, నో అని చెప్పిన వాళ్ళు అంటే నాకు తగ్గలేదు, ఏమీ రిజల్ట్ రాని వాళ్ళు అసలు లేరనమాట. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. సో రీసెంట్గా ఒక 1 week బ్యాక్ గుంటూరులో ఒక ఎక్సలెంట్ టెస్టిమోనీ వచ్చిందండి. ఒకడు మెడికల్ హాస్పిటల్లోనే వర్క్ చేస్తాడు అతను ఏంటంటే వాళ్ళకి పల్స్ లెవెల్ బాగా పడిపోయింది. ఆల్మోస్ట్ ఎంత పడిపోయిందంటే 22కి వచ్చేసింది పల్స్ రేటు. అది డాక్టర్స్ ఏమో వాళ్ళకి పేస్ మేకర్ వేయాలండి కంపల్సరీగా, మీకు ఒక 1 weekలో వేద్దామండి పేస్ మేకర్ అని చెప్పారంట. సో ఈయన ఏం చేశారంటే ఈలోపు మన జిలానీ గారు గుంటూరులో ఆయన ప్రీమియం ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఆ ప్రీమియం ప్రోడక్ట్ అతను వాడాడో వితిన్ 15 daysలో వాళ్ళకి ఏంటంటే మధ్యలో హాస్పిటల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు మొత్తం. ఒకసారి 57 వచ్చిందట, 67 వచ్చిందట. మొన్న రీసెంట్గా ఒక 2 days బ్యాక్ వచ్చేసి 97 వచ్చింది పల్స్ రేటు. అసలు ఆయన మామూలు మిరాకిల్ లేదు. హాస్పిటల్లో అందరూ స్టాఫ్ అందరూ మాకు కూడా కావాలి ప్రోడక్ట్, అమ్మలు ఇమీడియట్గా మాకు కూడా ఇప్పించండి అని చెప్పి అడుగుతున్నారంట. డాక్టర్లు ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకున్నారు, ఎందుకన్నా మంచిదని చెప్పి మళ్ళీ టెస్ట్ చేసుకుంటే పేస్ మేకర్ అవసరం లేదమ్మా నీకు, తర్వాత చూద్దాంలే అన్నారంట వాళ్ళు ఎలా జరిగింది మిరాకిల్ అని చెప్పేసి ఎక్సలెంట్గా అనమాట అసలు. సో ఎక్సలెంట్, వాళ్ళు మొత్తం అందరూ రెడీ అయ్యారు. నెక్స్ట్ ఎస్టర్డే మనకి ఇక్కడ నరసరావుపేటలో ఒక రిజల్ట్ వచ్చింది. మన షాజావలి అని చెప్పేసి ఉన్నారు అతను. ఏంటంటే అతను షాప్ దగ్గరికి ఒక అతను వస్తాడంట, పైన నెత్తి మీద ఒక బుడకలాగా ఉందంట వానికి. ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి అన్నాను. అది ఏంటన్నా ఎప్పటి నుంచి ఉంది, ఏంటి వాడాలంటే చాలా ఖర్చు పెట్టాను, చాలా మెడిసిన్స్ వాడాను, ఆపరేషన్లు కూడా చేయించాను, ఏది చేశాను, మళ్ళీ అలాగే ఉంది అది అన్నారంట. సరే మళ్ళీ వాడి చూడండి అంటే ఇదేం పని చేసిద్ది అన్నారంట. సరే లేదు వాడి చూడండి కాసేపు అని చెప్పేసి చేతికి ఉన్న బెల్ట్ తీసేసి ఒక 1 hour కట్టారంట నుంచి తలకి. జస్ట్ 1 hour మిరాకిల్ ఏంటంటే 50% దాకా తగ్గిపోయిందంట బొడిపి అనేది. ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి అంటే కట్ట అనమాట, అది 50% తగ్గింది. ఆయన కూడా ఇమీడియట్గా ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది అనమాట అసలు. సో ఏంటంటే మనం చెప్పడమే అందరికీ జనాలకి, ప్రతి ఇంట్లో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంట్లో అసలు బాధపడుతున్న ఉన్న ఉన్నారు, ప్రతి ఇంటికి మనం తీసుకెళ్ళాం అనమాట. సో ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది, ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట మనది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా గ్రేట్ సార్, వండర్ఫుల్ టెస్టిమోనీ ఇచ్చారు సార్. సో రియల్లీ సూపర్ అనమాట. పేస్ మేకర్ విషయంలో ఇంతకు ముందు కూడా ఒక రిజల్ట్ వచ్చింది మన టీంలో, ఇది సెకండ్ రిజల్ట్. రియల్ సార్, మెరాకిల్ అంటే మెరాకిల్ ప్రొడక్ట్ అనమాట, అది కూడా బై న్యాచురల్ గా. అవునవును. గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్. ఇలాగే ఎక్కువ మందికి హెల్ప్ చేయండి సార్. సో అందరి ఇంట్లో హ్యాపీనెస్ ఉండాలి, మన వల్ల మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. యా గ్రేట్ సార్. అలాగే మహేష్ సార్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా ఇంతకు ముందు ఇది? ఇంకేమైనా మాట్లాడతారా? కెమెరా మైక్. సార్ అది Yes, sir. ఇందాక నేను రిజల్ట్స్ నా ఫ్యామిలీ గురించే చెప్పాను. మా రిలేటివ్ కి చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది సార్. ఆవిడ రోడ్ మీద ఒక 200 meters అట్లా వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం కూడా ఇబ్బంది పడేది. ఆవిడ అరుణాచలం మన వాటర్ ఫ్యాట్ అనేది ఆ కాలుకి ఈ కాలు కూడా పెట్టేసి 14 kilometers నడిపించాను సార్ ఆవిడ్ని. ఆవిడ ఎక్కడా కూడా కూర్చోకుండా 14 kilometers నడిచింది. ఆవిడ అసలు వాళ్ళ ఫ్యామిలీ బంధువులకు మొత్తం కూడా 6 సెట్లు తీసుకున్నారు. ఎంత మిరాకిల్ అంటే ప్రొడక్ట్ లో ఉండదు గొప్పతనం. వాళ్ళు వైజాగ్ వాళ్ళ బ్రదర్స్ ఉంటే ఆయనకి పెరాలసిస్ ఉంటే అతనికి కూడా ట్రై చేస్తున్నారు, వాడుతున్నారు. ఆవిడ ఏంటంటే ఈ ప్రోడక్ట్ లో ఏముంది ఏంటని అలాగే మోర్ పవర్ కూడా యాడ్ చేసుకుని కూడా మోర్ పవర్ కూడా వాడుతున్నారు. చాలా బాగుంది. నాకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని మెడిసిన్ కి పర్ మంత్ వచ్చి 20,000 నుంచి 30,000 వరకు పే చేసేవాళ్ళు సార్, హాస్పిటల్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా. ఒక కాళ్ళకు తడుక్కునే ఆవిడకి వెరికోసెస్ ఉన్నాయి, కాళ్ళకు తడుక్కునే గ్లౌజ్ అంటే ఒక గ్లౌజ్ వచ్చి 4,000 అంట. నేను అన్నాను ఇన్ని మాటలు విన్నారు, నా గురించి ఒక్కసారిగా నీ ప్రోడక్ట్ వాడి చూడండి, లేదంటే నేను ఏది కూడా ఏ ప్రోడక్ట్ గురించి చెప్పను సార్ మేడం అంటే ఆవిడ ఆ గ్లౌజెస్ ఆపేసి ఈ ప్రోడక్ట్ అనేది 2 వాటర్ ఫ్యాట్లు పెట్టుకుని నడిపించాను. నేను కూడా వెళ్ళాను అరుణాచలం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను నడవలేకపోయాను. 2 kilometers నడిచి నేను
దాన్ని 6 అవర్స్లో కానీ 4 అవర్స్లో క్లోజ్ చేయొచ్చు. 10 అవర్స్ పట్టింది. ఫస్ట్ టైం నేను నడవలేకపోయాను. ఈవిడ్ని దీని మీద రిజల్ట్స్ ఆ రోజున మర్చిపోయి వెళ్ళాను. బ్యాండేజ్ మన చేతికి పెట్టుకునే బ్యాండ్, వాటర్ బాటిల్ మర్చిపోయి అడావిడిలో ట్రావెలింగ్లో వెళ్ళిపోయాను. నడవలేక నేను ఎందుకు నడవలేననే ఉద్దేశంతో వాటర్ ఫ్యాట్ ప్రయత్నం చేస్తే నాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా 10 మెంబర్స్లో 4 మెంబర్సే మనం ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేసి వాటర్ కానీ ఒక 1 అవర్ 2 అవర్స్ గ్యాప్లో వాటర్ కానీ ఫ్యాట్ కానీ చూసుకుంటే ఎక్కడో కూడా కూర్చోకుండా 14 కిలోమీటర్ల అరుణాచలంలో గుడికి భగవంతుడి నిర్ణయం. అట్లాగే సాగర్ జోషి గారు, వెంకటరాజు గారు పరిచయం చేస్తాం. ఏపీ, తెలంగాణ ఎంతమంది జీవితాలు మారుతున్నాయి అంటే ఆరోగ్య విధంగా, ఆరోగ్యంతో పాటు అన్ని కూడా మారుతున్న ఉద్దేశంతో ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి. సో ఇటువరకు నేను న్యూట్రిషన్లో చేసినప్పుడు ప్రతి పంచాయతీలోకి వెళ్ళి కూడా నేను వెల్నెస్ క్యాంపులు పెట్టేవాడిని. సో ఈ మోటార్ ఫీల్డ్కి దానికి దీనికి పార్ట్ టైంగా చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని గోల్తో ఎక్కువ మందితో ప్రయత్నం చేయాలి, ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో నేను చాలా చాలా ఇన్స్పైర్గా ప్రతిరోజు కూడా ఇన్స్పైర్గా అనేది వర్క్ చేస్తున్నాను. మన వంతు ముందర తెలియపరచాలి. ఒక లారీ డ్రైవర్కి చేతికి పెట్టిన బ్యాండేజీతో ఒక సెట్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఆనందంగా వాళ్ళ ఆశీస్సులు, బ్లెస్సింగ్. మనం ఎంతైతే వర్క్ చేస్తున్నాం అంత యూనివర్సల్ అనేది చూస్తుంది సార్. యూనివర్సల్కి మనం ఏదైతే చెప్పుకున్నా అది మాత్రం సక్సెస్గా అవుతుంది. యూనివర్సల్ అనేది పెద్ద గొప్ప అది చాలా వరంగా ఈ బయోటేర్ అనేది పెద్ద వరంగా నేను ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఆనందం. ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, సూపర్. ఇలాగే ఎక్కువ మందికి హెల్ప్ చేయండి సార్. ప్రతి ఇంట్లో రియల్గా 14 కిలోమీటర్లు కంటిన్యూగా ఆగకుండా నడవడం అనేది కూడా రియల్లీ మెరాకిల్ అనమాట. సో సూపర్. అది కూడా అలాంటి ఒక ప్రాబ్లం ఉన్న వ్యక్తిని నడిపించడం అనేది కూడా రియల్లీ సూపర్ సూపర్. ఇలాగే ప్రతి ఇంట్లో ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా ఎక్కువ మందికి రిజల్ట్స్ అందించాలి మనం. సో ఎక్కువ మందికి రీచ్ చేయాలి ప్రోడక్ట్ ని. మన ప్రయత్నం అనేది ప్రతి మనిషికి కూడా తెలియపరచాలి. అంతే చెప్పి చూస్తాం. అందరూ కూడా కొనరు, అందరూ కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ ప్రతి మనిషికి అనేది మన ఈ డెఫినెట్ గా మనం చెప్పుకుంటూ పోవడమే మన పని అన్నమాట. సో మనకు వచ్చిన రిజల్ట్ మనం షేర్ చేయాలి. సో వండర్ఫుల్ లీడర్స్, ఇవాళ చాలా అద్భుతమైన టెస్ట్ మోనీస్ ఇచ్చారు చాలా మంది. రియల్లీ సూపర్. మన వెంకటరాజు టైం గారు కూడా సార్, మీరు కంప్లీట్ అయిపోయింది. సిస్టానికి కూడా సెల్యూట్ చెప్పాలి. సిస్టానికి కూడా సెల్యూట్ చెప్పాలి. సిస్టమ్ నడుపుతాం కానీ సిస్టంలో ఎవరైతే లింక్ అయి ఉండారో ప్రతి వాళ్ళు కూడా సక్సెస్ తీసుకుంటారు, ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు. ఎస్, పర్ఫెక్ట్ సార్, అద్భుతం. థ్యాంక్ యూ అంటే. యా, థ్యాంక్ యూ లీడర్స్. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే చాలా మందికి హెల్ప్ చేయండి. అందరిని కూడా ఆరోగ్యవంతులు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు, తర్వాత మన ఊరు, అలాగే మన రాష్ట్రం, మన దేశం. సో అందరిని కూడా హ్యాపీగా లండన్ కూడా పంపించాను సార్. 2 సెట్లు 5 సెట్లు లండన్ కూడా పంపించాను. వండర్ఫుల్, సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మళ్ళీ వచ్చే సండే మార్నింగ్ 9 o'clock కలుద్దాం. సో ఎక్కువ మందిని ఇన్వైట్ చేయండి, కొత్త వాళ్ళని, వచ్చిన వాళ్ళు, రిజల్ట్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా రండి. మీ టెస్ట్ మనీ షేర్ చేయండి, చాలా మందికి ఇన్వైట్ చేయండి. ఎలాంటి టెస్ట్ మనీస్ ఉన్నాయో ఇక్కడ చూడమని చెప్పండి వాళ్ళందరికీ. సో ఆటోమేటిక్గా వాళ్ళు డిసిజన్ తీసుకుంటారనమాట. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వాడుతూ